పవన్ కళ్యాణ్ జల్సా సినిమా చూస్తూ ఉండే చిన్న వీడియో చూపిస్తాను. నేల తర్వాత జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగుల మందు కొని వాడాడు. పని చేయలేదు. అతను కోపం వచ్చింది. ఆ మందు తని తాగాడు. పనిచేసింది. కొంతమంది రైతులు చనిపోయిన పరిస్థితుల్లో మేము సర్వే చేసామన్నమాట. నెలకి 5 రూపాయలు వడ్డీ, 60% వడ్డీకి అప్పు తీసుకుని వాళ్ళు పంట పండించి పంట నష్టపోయారు. తెలంగాణలో చట్టం ఉంది, వడ్డీ ఇంతకంటే పెంచకూడదు అని. ఇవన్నీ ఏమి పని చేయవండి. గ్రామాల్లో చనిపోగలిగిన వాళ్ళు చనిపోతున్నారు, మిగిలిన వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. మహారాష్ట్రలో బీడ్ అనే ప్లేస్ లో దాదాపు 36% మంది లేడీస్ కి గర్భసంచి తీసేయడం జరిగిందంట. మీకు ఎలాగో పిల్లలు పుట్టేశారు, 5 రోజులు ఎందుకు ఉంటారు అన్నట్టుగా. వర్ధన్నపేటలో సర్వే చేసినప్పుడు ప్రతి కుటుంబంలోనూ హిస్టెక్టమీ గర్భసంచి తీసేశారు. 20 సంవత్సరాలకి 15-16 ఏళ్లకు పెళ్లి అవుతుంది. 2-3 సంవత్సరాలలో 5 రోజుల కూలీల కోసం గర్భసంచి తీసుకునే పరిస్థితుల్లో మనుషులు ఉన్నారనుకుంటే అది ఇంకా దారుణమైన పరిస్థితి కదా. ఈ మధ్యన ఎస్పెషలీ సౌత్ ఇండియాలో వరి అనేది ఎక్కువ అవుతుంది. కొన్ని రోజుల క్రితము లాటూర్లో కరువు వచ్చినప్పుడు ఒక ట్రైన్ నిండా నీళ్లు వెళ్ళాయి. అలాంటి 12 ట్రైన్స్ పడతాయి ఒక ఎకరంలో వరి పండించడానికి. కిలో బియ్యానికి దాదాపు 5,000 లీటర్లు ఖర్చు అవుతుంది. 5,000 లీటర్లు అంటే మీకు ఒక ట్యాంకర్ వాటర్. ఒక రోజు మా కుటుంబానికి 5,000 లీటర్లు నీరు ఖర్చు అవుతుంది అనుకుంటే, హైదరాబాద్ మొత్తం ఒక పూట తినే బియ్యానికి ఎంత నీళ్లు ఖర్చు అవుతాయి లెక్కేసుకోండి. దాదాపు 30-40 హుసేన్ సాగర్లలో పట్టి అంత నీళ్లు ఖర్చు. ఆర్వోలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? 20 సంవత్సరాల క్రితం బోర్ వాటర్ తాగలుగుతున్నారు కదా, ఈ రోజు ఎందుకు తాగలేకపోతున్నారు? హైదరాబాద్ లో ఉన్న ఏ బోర్ వెల్లో వచ్చే నీళ్ళైనా దాదాపు 200 సంవత్సరాల క్రితం పడిన నీళ్ళు అవి. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయం జరుగుతుంది కదా. ఇటువైపు మెదక్లో వర్షం పడితే ఏమవుతుంది? ఆ నీళ్ళన్నీ మంజీరాల నదిలోకి వస్తాయి. ఆ రసాయనాలన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి కదా. మనం కొట్టిన రసాయనాలు బీరకాయలోనో పొట్లకాయలోనో డైరెక్ట్ గా వాటి మీదకి వెళ్ళిపోతుంది కదా. అన్ని కెమికల్స్ కడుగుతే పోవు, వండినా కొన్ని హార్డ్ కెమికల్స్ ఉన్నాయి. మిరప తీసుకున్నారనుకోండి, మిరపకాయలు మీరు ఎప్పుడు కడుగుతారు? ఎండు మిరపకాయలు ఉన్నాయి, కారం ఉంది, మీరు ఎప్పుడైనా కడుగుతారా? లేదు. పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. తింటే వస్తుందని అంటున్నారు కానీ ఫస్ట్ దాంట్లో ఉందా? 50 సంవత్సరాల క్రితము అదే పంటలో ఉన్న పోషకాలకి ఈ రోజు పోషకాలకి సగానికి పైగా తగ్గిందని ఒక డాక్టర్ ఒక గ్రామం అంతా సడన్లీ హీ నోటీస్డ్ జుట్టు రాలిపోతుంది. ఎందుకు రాలిపోతుంది అన్న దాని మీద తను సర్వే చేస్తే వాళ్ళు తింటున్న గోధుమలో సెలీనియం కంటెంట్ చాలా ఎక్కువ పెరిగింది. గోధుమలు ఏవైతే ఉన్నాయో పంజాబ్ లో అరావలి మౌంటైన్స్ కింద నుంచి వస్తున్నాయి. అరావలి మౌంటైన్స్ లో జరుగుతున్న మైనింగ్ హైదరాబాద్ లో చూస్తే మొత్తం మీరు హైటెక్ సిటీ ఏరియా అంతా చూడండి. గోడలన్నిటికీ అల్యూమినియం ప్యానలింగ్ ఎందుకు చేయాలి? అల్యూమినియం ప్యానలింగ్ చేయడానికి నీకు అల్యూమినియం కావాలనుకుంటే బాక్సైడ్ మైనింగ్ జరగాల్సిందే కదా. నేనైతే వాడుకుంటాను, మీరైతే చేయొద్దు అన్నది కుదరదు. అంటే మనం తినే పచ్చిమిరపకాయలు నాసిక్ నుంచి వస్తున్నాయి, ఉల్లిపాయలు మహారాష్ట్ర నుంచి వస్తాయి, టమాటాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. ఏంటి చిన్నప్పుడు కథ చెప్తారు చూసారా, కుక్క మొరగటం మానేసింది, గాడిద ఏదో లేపడానికి మొరగటానికి ప్రయత్నం చేసి దాన్ని కొడుతున్నారు. అది జరుగుతుంది. రైతుల పిల్లలు వ్యవసాయం చేయడానికి ఎవరు సిద్ధపడట్లేదు అని. టీచర్ల పిల్లలు ఏమైనా సిద్ధంగా ఉన్నారా టీచర్లు అవ్వడానికి? లేరు కదా. ఒక సినిమా యాక్టర్ల పిల్లలు, పొలిటీషియన్ల పిల్లలు, డాక్టర్ల పిల్లలు తప్ప మనం ఎంతసేపు రైతుల్ని బ్లేమ్ చేస్తున్నాము. కానీ ఇదంతా ఆలోచన చేసి దీనికి పరిష్కారాలు వెతకడానికి కదా ఈ సంస్థలు పెట్టింది. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? హలో, వెల్కమ్ టు విద్వికా గ్రోత్ టాక్స్. నాకు మనసుకి చాలా దగ్గరైన టాపిక్ ఫార్మింగ్, వ్యవసాయం. ఇంత ముందు కూడా వ్యవసాయం మీద ఒక మంచి ఎపిసోడ్ చేశాము. ఈ రోజు మనతో ఒక వండర్ఫుల్ అమేజింగ్ గెస్ట్ ఉన్నారు, మిస్టర్ రామాంజనేయులు జీవి గారు. 30+ years ఆఫ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తో పాటు IRS గా వర్క్ చేసి తర్వాత గత 30 ఏళ్లుగా వ్యవసాయంలో ఉండి CSA సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ అగ్రికల్చర్ అన్న ఆర్గనైజేషన్ ని స్థాపించారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు 50,000 మంది రైతులతో పనిచేస్తున్నారు. అండ్ త్రూఅవుట్ ఇండియా, మొత్తం భారతదేశంలో కూడా ఎన్నో వేరే రాష్ట్రాలు, సిక్కిం కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇటువంటి రాష్ట్రాలతో కూడా సేంద్రియ వ్యవసాయంని సపోర్ట్ చేస్తూ రైతులకి హెల్ప్ చేస్తున్నారు. ఎంతో మంది ఫార్మింగ్ లో వచ్చే స్టార్టప్స్ కి మెంటరింగ్ చేసి వాళ్ళని ఎలా గ్రో చేయాలని చూస్తున్నారు. వీ హ్యావ్ సచ్ ఎ లెజెండ్ విత్ us. ఇదొక్కటే కాదు, మీరు ఈ పాడ్కాస్ట్ విన్నాక నెక్స్ట్ సిరీస్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ కి ఎలా షిఫ్ట్ అవ్వాలి, దాని నుంచి ఎలా మనీ జనరేట్ చేయాలి, ఇంకొన్ని సొల్యూషన్స్ కూడా తీసుకొస్తాం ఇన్ ఫర్దర్ పాడ్కాస్ట్ సిరీస్. దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఎపిసోడ్ క్లోజ్ టు మై హార్ట్. నమస్కారం రామాంజనేయులు గారు, థ్యాంక్ యూ సో మచ్ మా పాడ్కాస్ట్కి వచ్చినందుకు. పీపుల్ లైక్ యూ విల్ బీ ఎ ఫెదర్ ఇన్ అవర్ క్యాప్. యూ యాడ్ వాల్యూ టు అవర్ పాడ్కాస్ట్. ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు. జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగుల మందు కొని వాడాడు. పని చేయలేదు. అతను కోపం వచ్చింది. ఆ మందు తని తాగాడు. పనిచేసింది. ఇక్కడ ఒక 2 points నా అబ్జర్వేషన్లో ఉండే లాస్ట్ వీక్ ఈ మూవీ చూస్తున్నప్పుడు. ఫస్ట్, ఫార్మర్ సూసైడ్స్ ఒక పాయింట్. పురుగు మందు పనిచేయలేదని. ఫార్మర్ సూసైడ్స్ అనేది
యాక్చువల్గా లాస్ట్ ఒక సర్వే లాగా చూస్తుంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు అంటే 2 ఏళ్ల క్రితం వరకు చూసుకుంటే దాదాపు 11,000 మంది ఫార్మర్స్ చనిపోయారు అని ఒక స్టాటిస్టిక్స్ ఏదో చూపించింది. నా డేటా తప్పైతే కరెక్ట్ చేయండి. అంటే మనం కావాలని ఆ కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నాము, ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. లైక్ ఎందుకు ఇంకెన్ని రోజులు మనం ఈ టాపిక్ మీద మాట్లాడతాము? ఇన్ని రోజులైనా సరే ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉంటున్నారని మాట్లాడుతున్నారు. 1995 నుంచి కూడా ప్రభుత్వం లెక్కలు తీస్తుంది ప్రతి సంవత్సరం కూడా. గత 10 సంవత్సరాలు తీసుకుంటే యావరేజ్గా ప్రతి సంవత్సరము 10,000 మంది రైతులు పైగా ఆత్మహత్య చేసుకుంటున్నారు యావరేజ్గా ప్రతి సంవత్సరము కూడా. 4 లక్షల పై దాటాయి ఇప్పటికీ ఆత్మహత్యలు. వ్యవసాయ ఆత్మహత్యలుగా గుర్తించబడిన ఆత్మహత్యలు అంటే ప్రభుత్వ రికార్డుల్లో వీళ్ళు రైతులు, రైతు కూలీలు అని గుర్తించబడినవి. ఇవి కాకుండా మిగిలిన ఆత్మహత్యల లెక్క తీసుకుంటే పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు లేకుండా అన్ఎంప్లాయిడ్ రైతులు, వాళ్ళందరూ అంటే పట్టణాలకు వచ్చిన పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళల్లో కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్లో కానీ, అట్లాగే పెట్టి బిజినెసెస్ వీళ్ళందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అవి తీసుకుంటే అది ఇంకొక 50-60 వేలు ఉంటుంది. అంటే మొత్తం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యలలో 60-70% ఆత్మహత్యలన్నీ కూడా గ్రామాలలో ఈరోజు నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం వలన జరుగుతున్నవి, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు చనిపోగలిగిన వాళ్ళు చనిపోతున్నారు, మిగిలిన వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు, వెళ్ళిపోగలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ మైగ్రేట్ అయిన వాళ్ళ పిల్లలు, మైగ్రేట్ అయిన వాళ్ళు వీళ్ళది కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి పట్టణాలలో. ఇది వాస్తవం మన ఎదురుగా. అంటే ఇదంతా ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే గ్రామీణ వ్యవస్థ ఒక ఆర్థిక సంక్షోభంలో ఉంది. వాళ్ళు పండించే పంటలకు కానీ వేరే ఏ ఉత్పత్తులకి కానీ ధరలు లేవు. వాళ్ళకు అవసరమైన సౌకర్యాలు లేకపోతే స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ బిల్డ్ చేయడానికి అవసరమైన వ్యవస్థలు, వాటికి అందించాల్సిన సహకారం ఇవన్నీ కూడా లేవు. అవన్నీ లేకపోవటం వలన మనము వదిలేసాము గ్రామాలని. వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒక మార్కెట్గా చూస్తున్న వ్యవస్థలో వాళ్ళకి విత్తనాలు అమ్మేవాళ్ళు, పురుగు మందులు అమ్మేవాళ్ళు, లేకపోతే ఇంకా మిగతావన్నీ కూడా అమ్మేవాళ్ళు. ఇదంతా ఒక మార్కెట్ వ్యవస్థ అయిన నేపథ్యంలో ఆదాయాలు లేకుండా ఎప్పుడైతే మార్కెట్లో వీళ్ళు ఖర్చులు పెట్టుకోవడం ఇవన్నీ ఎక్కువయ్యాయో అది ఏదో ఒక దశలో చనిపోయే పరిస్థితికి వస్తున్నారు. భూమి ఉంటే అమ్ముకుంటున్నారు, అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది చాలా స్పష్టంగా మనకి ఎదురుగా ఉన్న వాస్తవం. ఇందాక మీరు చూపించిన సినిమాలో 2 స్టోరీలే చెప్పారు, 3వ స్టోరీ చెప్పలేదు. నిజానికి అందులో పవన్ కళ్యాణ్ భూమి కోసం పోరాటం చేసి చాలా స్టోరీ ఉంది దాని మీద. అదంతా కూడా అది కూడా ఇంకొక 3 అంటే వనరులు లేకపోవటం, ఈ పంట పండించే వాళ్ళ చేతిలో వనరులు లేకపోవటం కూడా ఒక ప్రధానమైన సమస్య. అంటే వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు అన్నది అర్థమయ్యి దాదాపు 20 ఏళ్ల పైన అయింది. కానీ గిట్టుబాటు చేయడానికి ఏం చేశాము అన్నది ఆలోచిస్తే ఏమీ చేయలేదు. ఎంతసేపు ఏమనుకుంటున్నామంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారు వ్యవసాయంలో, వాళ్ళని బయటికి తీయాలి అన్నది దాదాపు ఒక డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎక్కువ మంది ఎకానమిస్టులు మాట్లాడే మాట. రాజకీయ నాయకులు డైరెక్ట్గా మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోయినా వెనకాల మాట్లాడుతున్నది. నిజానికి మన జనాభా ఇంతమంది వ్యవసాయంలో ఉన్నారు అనుకుంటే వీళ్ళకి ఎలాంటి సహకారం అందించాలి, వీళ్ళకి ఎలాంటి టెక్నాలజీ కావాలి అన్న దానికోసం వ్యవస్థలు ఏవైతే ఏర్పాటు చేశారో, అంటే అది రీసెర్చ్ సిస్టమ్ కావచ్చు, ఎక్స్టెన్షన్ సిస్టమ్ కావచ్చు, మార్కెట్ సిస్టమ్ కావచ్చు, వీళ్ళు ఎక్కువయ్యారు. వీళ్ళెవరు ఏమీ పని చేయట్లేదు, వాళ్ళ మీద డబ్బులు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. అంటే రైతుల పేరుతో వీళ్ళందరూ బతుకుతున్నారు తప్ప ఈ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్యూర్ వల్లనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది, బ్యాంకింగ్ వ్యవస్థ ఎందుకుంది? అందులో దాదాపు 18% రుణాలు వ్యవసాయ రంగానికి ఇవ్వాలి అన్నది చట్టాల్లో ఉన్నాయి. కానీ ఈ రోజుకి కూడా
అంటే 70 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, ఈ రోజుకి కూడా 12% మించి ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పట్టణాలలో అందరికైతే వెంటబడి రుణాలు ఇస్తారు. అవును. గ్రామాలలో రుణం కావాలనుకుంటే రైతులు అంత కష్టపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ రోజుకి కూడా భూమి హక్కు మీద ఆధారంగానే రైతులను ఎందుకు గుర్తించాల్సి వస్తుంది? వేరే సాగు చేసే వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అంటే భూమి ఒక ప్రాపర్టీ అయిన ఈ రోజున అది ఉత్పత్తి వనరుగా ఏమీ లేదు. ఈరోజు ఎప్పుడైతే అది భూమి ధరలు బాగా పెరుగుతూ వచ్చాయో దాన్ని పెట్టుబడి పెట్టే వాళ్ళ చేతులకు మాత్రమే వస్తుంది. భూమి కొనుక్కోగలిగిన వాళ్ళ చేతులకు భూమి వెళ్తుంది, సాగు చేస్తున్న వాళ్ళ చేతిలో భూమి లేదు. అంటే ఆ నేపథ్యంలో భూమి పట్టా ఉంటేనే నీకు రుణం ఇస్తాము అనుకునే వ్యవస్థ ఇంకా ఎందుకు? అంటే ఈరోజు మీరు మొత్తము సపోర్ట్ సిస్టమ్స్ తీసుకున్నాం అనుకుంటే, మీకు గిన భూమి ఉంటే వడ్డీ లేని రుణం వస్తుంది, మీకు దాని మీద వచ్చిన ఆదాయం కానీ మిగతా ఆదాయాలని కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మీకు భూమి ధర పెరుగుతుంది, పంట పోతే నష్టపోతే ఇన్సూరెన్స్ వస్తుంది. సో మీకు అన్ని రకాల సపోర్ట్ సిస్టమ్స్ భూమి ఉన్న వాళ్ళకు ఉన్నాయి, సాగు చేసే వాళ్ళకు లేదు. అంటే సాగు చేసేదాన్ని చాలా డిస్కరేజ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు వ్యవస్థ ఉంది. ఇది ఉన్న సమస్య. రెండోది మీరు ఇందాక చెప్పిన కేసులో అది పురుగు మందులది కూడా, అది చాలా అంటే వాళ్ళు చాలా క్విక్గా చెప్పారు కానీ అది వాస్తవం కూడా. అంటే పురుగు మందులు ఏమవుతున్నదంటే, పురుగు మందులు చల్లుతారు, మొదటిసారి 2 సార్లు చల్లిన తర్వాత బలహీనమైన పురుగులు చచ్చిపోతాయి, మిగతా బలమైన పురుగులే బతుకుతాయి అక్కడ. పురుగు మందులు చంపి పురుగుల్ని నియంత్రిస్తాము అనుకోవడం చాలా భ్రమ. వాడుతున్న కొద్దీ పురుగులు బలోపేతం అవుతాయి, చివరిగా తాగాల్సిన పరిస్థితికే రైతు వస్తున్నారు. అంటే మీరు మొత్తం ఆత్మహత్యలు జరిగిన ప్రాంతాలన్నీ తీసుకున్నా కానీ ఎక్కువగా పురుగు మందులు ఎరువులు వాడుతున్న ప్రాంతాల్లోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. ఈ వాడకం తక్కువ ఉన్న దగ్గర అంత ఆత్మహత్యలు లేవు. ఎందుకంటే పెట్టుబడి ఖర్చు ఎప్పుడైతే తగ్గుతుందో రిస్క్ కూడా తగ్గుతుంది రైతుకి. అది కూడా రెండో పెద్ద సమస్య. అంటే ఒక ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమే కాకుండా ఎకనామిక్ రిస్క్ కూడా చాలా పెరుగుతోంది ఇవన్నీ ఎక్కువ వాడటం వల్ల, రసాయనాలు వాడటం వల్ల. ఈ రసాయనాలు వాడడం అన్న పాయింట్కి ఒకసారి వస్తే కనుక, మీరు ఒక వీడియోలో చెప్పారు, మన భారతదేశంలో 300 lakh crores ఇంత డబ్బు ఫర్టిలైజర్స్, కెమికల్స్, రసాయనాల ఇండస్ట్రీకి ఖర్చు అవుతుంది అని. మరి మనం ఇంకా ఆ కెమికల్ ఫార్మింగ్ మీద ఎందుకు మనం బేస్ చేసుకుని ఉన్నాము? అంటే ఇప్పుడు దేశం మొత్తం మీద తీసుకుంటే కెమికల్ ఫర్టిలైజర్ సబ్సిడీ తీసుకున్నాం అనుకోండి, దాదాపు 3 లక్షల కోట్లు, 3 lakh crores. అంటే దాదాపు ఎకరానికి 7,000 రూపాయల చొప్పున దాదాపుగా ఖర్చు ఇస్తున్నట్టు లెక్క ప్రభుత్వం. ఎక్కువ వాడే వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అసలు వాడని వాళ్ళకి ఏమీ రాదు. అంటే ప్రభుత్వము ఇచ్చే సహాయం అంతా కూడా ఎరువులు వాడుకునే వాళ్ళకి ఇస్తుంది. సో ఆబ్వియస్లీ ఎక్కువ వాడటానికే ప్రయత్నం చేస్తారు. నేను ఎరువులు వాడకుండా పండించాలనుకుంటే నా సొంత డబ్బులు పెట్టుకోవాలి, నా సొంత శ్రమతో పండించుకోవాలి. దానికి గవర్నమెంట్ ఏమీ చేయదు. నువ్వు ఎరువులు ఎక్కువ వాడుకుంటే అవి కూడా సబ్సిడీలు వస్తాయి. అంటే ఈరోజు యూరియా మీద తీసుకుంటే 90% సబ్సిడీ ఉంది. 90%. ఆ 90% సబ్సిడీ ఉన్నది అదే కొనుక్కుంటారు కదా, సొంతంగా తయారు చేయడానికి ఎవరు సిద్ధపడతారు? ఇది ప్రధానమైన సమస్య. ఎరువులే కాకుండా పురుగు మందులు, అంటే మొత్తం మీద తీసుకుంటే ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ తీసుకుంటే గిన విత్తనాలు, ఈ 3 కూడా బయట కొనుక్కోవడం ఏదైతే అవుతుందో దానివల్ల గ్రామాల నుంచి డబ్బులు బయటికి వెళ్తున్నాయి తప్పితే గ్రామాలలోకి డబ్బులు రావట్లేదు. అంటే రైతులకి మార్కెట్ దొరకట్లా, రైతులు మార్కెట్ అయ్యారు ఈరోజు. ఈ కంపెనీలన్నిటికీ రైతులు టార్గెట్ మార్కెట్ అయ్యారు. సో అవి ఎక్కువ వాడకం మీద, దాన్ని ఎలా పుష్ చేయాలి అన్న దాని మీద చూస్తున్నారు తప్పితే ఇవన్నీ వనరులుగా వాడుకొని ఉత్పత్తి చేస్తున్న దానికి ధర వస్తే కదా వాళ్ళు బాగుపడేది. దాని మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. అది అంటే ప్రధానంగా జరుగుతున్న సమస్య. అది పెట్టుబడి ఖర్చులేమో విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఈరోజు మీరు సగటున తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, వరి పంట దాదాపు 50% పైగా విస్తీర్ణంలో వరి పంట ఉంది. సగటున ఎకరానికి 10-15 వేల కంటే ఎక్కువ మిగలదు.
సంవత్సరం అంతా ఖర్చు పెడతాం. సంవత్సరం అంతా కష్టపడితే 15,000 మిగులుతుంది. 15,000 ఒక ఎకరం అంటే ఒక పంట కాలానికి 15,000 అనుకుందాము. 2 పంట కాలాలు అనుకుంటే గిన 2 పంటలు వరి వేసినా కానీ 30,000 మిగులుతుంది. 30,000 మిగులుతుంది. అంత అంటే మంచి పంట వచ్చి మంచి ధర వస్తే 30,000 మిగులుతుంది. ఎప్పుడు మంచి పంట మంచి ధర రెండు కలిసి రావు. సో వచ్చే అవకాశం లేకుండా పోతుంది. వచ్చిన దానికంటే పెట్టుబడి పెరుగుతూ వచ్చిన పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఈ మధ్యన ఎస్పెషలీ సౌత్ ఇండియాలో వరి అనేది ఎక్కువ అవుతుంది. అవును. మనమేమో ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రకారంగా చూసుకుంటే మనం మిలెట్స్ తినాలి, ఇవి మిగతా అన్ని ధాన్యాలు ఉంటాయి కదా, ప్రోటీన్స్ తినాలి, పప్పులు తినాలి, కూరగాయలు తినాలి, ఇవన్నీ ఉంటాయి. వరి ఒక్కటే మనం పండించుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, మిగతా ధాన్యాలు కూడా పండించుకోవాలి అని అంటారు కదా. దీనికి అయ్యే ఖర్చు, మరి వరికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుందా, లేకపోతే మిగతా ధాన్యాలు పండించడానికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుందా పండించడానికి? అంటే ఇప్పుడు మామూలుగా మనం లెక్క ఎలా తీసుకోవాలంటేనండి, ప్రభుత్వ సహాయం దేనికి ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీకు ప్రభుత్వం ఎంత డిశ్చార్జ్ చేస్తుంది అన్నది మనము ఆలోచించము ఎప్పుడు కూడా. ఉదాహరణకి వరి తీసుకున్నాం అనుకోండి, వరి పంటకి ఈరోజు ఉత్పత్తిలో ప్రతి కిలోకి ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సహకారం తీసుకుంటే దాదాపు 16 రూపాయల దాకా ఉంటుంది. ఉత్పత్తి ఖర్చులో 16 రూపాయల దాకా ప్రభుత్వం వైపు నుంచి సబ్సిడీలు, అది పవర్ సబ్సిడీ కావచ్చు, వాటర్ సబ్సిడీ కావచ్చు, పవరు, వాటర్, ఫెర్టిలైజరు, డీజిల్, ఇవన్నీ తీసుకుంటే దాదాపు 16 రూపాయల దాకా సబ్సిడీ ఉంటుంది. పంట పండిన తర్వాత ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి కొంటుంది. ప్రభుత్వం కొన్న ధరకి మళ్ళీ ప్రభుత్వము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అమ్మటానికి అక్కడ సబ్సిడీ దాదాపు 32 నుంచి 37 రూపాయల దాకా పడుతుంది ప్రభుత్వానికి. అంటే దాదాపు ఈ రెండు తీసుకుంటే దాదాపు 40-50 రూపాయల వరకు కిలోకి ప్రభుత్వం వరి మీద ఖర్చు పెడుతుంది. అదే మీరు జొన్నలు, సజ్జలు, పెసలు, మినుములు ఇవన్నీ తీసుకుంటే దాని మీద ఏం పెట్టదు. మీరు అవి పండించండి చాలా మంచిది అని చెప్తుంది, డబ్బులు అయితే దీనికే ఇస్తుంది. ఇది కాకుండా ఈ సంవత్సరము ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు అనుకుంటే కిలోకి 5 రూపాయలు ఎక్స్ట్రాగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడింది. వరి విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో వరి విస్తీర్ణం తగ్గాలి అనుకుంటే మిగతా పంటలకు కదా సహకారం ఇవ్వాలి. అవును, వరికే సహకారం అందరూ ఇచ్చి మీరు మాత్రం ఇది వాడవద్దు, మీరు పండించొద్దు, మీరు మాత్రం మారాలి అనుకుంటే ఎట్లా అవుతుంది? అంతే కదా. అలాగే నీళ్ళు అండి, అంటే చాలా సందర్భాలలో మనం ఆలోచించేది అంటే ఫ్రీ పవర్ చేసిన తర్వాత నియంత్రణ ఏం లేదు. అంటే నేను నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటానా విచ్చలవిడిగా వాడుకుంటానా అన్న దాన్ని బట్టి చూస్తే మనం ఇచ్చే సహకారము జాగ్రత్తగా వాడుకోవటానికి ఇవ్వాలి, విచ్చలవిడిగా వాడుకునేదాన్ని నియంత్రించాలి. ఆ నియంత్రణ లేకుండా మీకు ఫ్రీ పవర్ ఇచ్చేస్తాము మేము అని రైతులకు ఏదో సహాయం చేస్తున్నాము అన్న దాంట్లో ఏదైతే చేసినారో దానివల్ల అందరూ వరికి వెళ్ళిపోయారు. మీకు ప్రొక్యూర్మెంట్ వరికే ఉంది, సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ వరికే ఉన్నాయి, అందరూ అదే వేసుకునే పరిస్థితి ఉన్నది. దాదాపు ఎకరానికి 60 లక్షల లీటర్లు నీరు ఖర్చు అవుతుంది. 60 లక్షలు సంవత్సరానికి అంటే ఒక పంటకి 60 లక్షల లీటర్లు. అంటే మీకు కొన్ని రోజుల క్రితము లాటూర్లో కరువు వచ్చినప్పుడు ఒక ట్రైన్ నిండా నీళ్లు వెళ్ళాయి, మీరు చూసారో లేదో, ట్యాంకర్స్ అన్ని ఒక ట్రైన్ ట్యాంకర్స్, అలాంటి 12 ట్రైన్స్ పడతాయి ఒక ఎకరం నీళ్లు ఒక ఎకరంలో వరి పండించడానికి. అంటే మీరు కిలో లెక్కన తీసుకున్నాం అనుకోండి, ఒక కిలో బియ్యానికి దాదాపు 5,000 లీటర్లు ఖర్చు అవుతుంది. 5,000 లీటర్లు అంటే మీకు ఒక ట్యాంకర్ వాటర్ ప్రతి కిలోకి. ఇమాజిన్ ఒక ఎకరంలో 24 ట్యాంకర్లు, 24 క్వింటాలు పండుతుంది. 24 క్వింటాలు 2400, 2400 ఇంటూ ఎన్ని ట్యాంకర్స్. సో ఇవన్నీ నో వన్ థింక్స్ అబౌట్. అంటే ఒకటి ప్రభుత్వం వైపు నుంచి జరిగే పొరపాటు అండి, రెండోది కన్స్యూమర్స్ వైపు నుంచి కూడా చాలా తప్పులు జరుగుతుంటాయి. కన్స్యూమర్స్ నుంచి కూడా మళ్ళకపోవటానికి కూడా కారణము 2 రకాలుగా ఉన్నది. ఒకటి, మనము 100 సంవత్సరాల క్రితం మనం అందరం చేస్తున్న పనులకి, మన కుటుంబాలు చేస్తున్న పనులకి, ఈరోజు మనం చేస్తున్న పనులకి చాలా తేడా ఉంది. లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి, కానీ మన ఆహారంలో ఏమీ తేడా రాలేదు.
అప్పట్లో వరి అవసరము, ఎందుకంటే మనకు క్విక్ ఎనర్జీ కావాలి కాబట్టి, ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి క్విక్ ఎనర్జీ కావాలి కాబట్టి షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కావాలి. అవును. ఈరోజు మనం అంతా చేయట్లేదు కాబట్టి అది వరి, బియ్యం తగ్గాలి మన ఆహారంలో. బియ్యం తగ్గితే పంట పొలాల్లో వరి విస్తీర్ణం కూడా తగ్గాలి. అక్కడ అది తగ్గకుండా ఇక్కడ ఇది తగ్గుతుంది అనుకుంటే అయ్యేది కాదు, ఇక్కడ తగ్గకుండా అక్కడ తగ్గుతుంది అనుకున్నా అయ్యేది కాదు. రెండు వెరీ ఇంటర్డిపెండెంట్. నాకు ఇక్కడ ఒక పాయింట్, ఇంట్లో నువ్వు చదువుకోవాలి, ఆడుకోవాలి రెండు చెప్పి, చదువుకున్నందుకే నీకు గుడీస్ ఇస్తాము, ఆడుకున్నందుకే మీకు గుడీస్ అన్నీ ఇచ్చి, మీకు అదే చెప్తుంది, మీకు ఆడుకోవడానికి అన్ని సదుపాయాలు ఇచ్చి నువ్వు మాత్రం చదువుకోవాలి అనుకుంటే చదువుతారా? అది అంటే చదువుకోవడానికి కదా మీరు అన్ని వ్యవస్థ ఏర్పాటు చేయాల్సింది. అది ఈ రెండు పాయింట్స్కి అంటే మీ ఇస్తున్నారు కదా దీనికే వెళ్ళిపోవాలి, డబ్బులు ఇక్కడ ఉన్నాయి కదా దీనికే వెళ్ళాలి, ఇదే పాయింట్. అయితే దీనితో ఇంకొక లెక్క కూడా మరి గుర్తుపెట్టుకోవాల్సిన లెక్క ఒకటి ఏంటంటే, కన్జ్యూమర్స్ హ్యాబిట్స్ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. అంటే మనం చాలా సందర్భాలు అనుకుంటాం డ్యాములు కట్టి దేశం నాశనం అయిపోతుంది, ఇదంతా పట్టణాలలో మాట్లాడుకుంటాం. కానీ ఆ డ్యాములు ఎందుకు అవసరం అవుతున్నాయి? మనం తింటున్న బియ్యానికే అవసరం అవుతున్నాయి. అంటే నేను ఈరోజు భోజనం, ఒక రోజు నేను తినే భోజనానికి మా కుటుంబానికి 5,000 లీటర్లు నీరు ఖర్చు అవుతుంది అనుకుంటే గిన, హైదరాబాద్ మొత్తం ఒక పూట తినే బియ్యానికి ఎంత నీళ్ళు ఖర్చు అవుతాయి లెక్కేసుకోండి. దాదాపు 30-40 హుసేన్ సాగర్లలో పట్టేంత నీళ్ళు ఖర్చు అవుతాయి అవును కదా ఒక్క రోజుకి. మనమైతే బియ్యమే తింటాము, పోలవరం వద్దు అనుకుంటే అయ్యేది కాదు కదా. పోలవరం, కాళేశ్వరంలో అవసరం పడతాయి మరి ఇలాంటి ఇంత బియ్యం సప్లై చేయాలి అనుకుంటే. అంటే మన హ్యాబిట్స్లో కూడా తేడా రావాలి. మన హ్యాబిట్స్లో, మన పర్చేసింగ్ బిహేవియర్లో, ప్రభుత్వం ఇచ్చే సహకారం అంటే ఇవన్నీ ఏమీ మారకుండా మనం ఏం చేస్తున్నామంటే రైతులు మాత్రమే మారాలి, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మారట్లేదు అనే దృష్టితో చూస్తున్నాం తప్ప, వాళ్ళు ఒక చక్రబంధంలో ఇరుక్కున్నారు, వాళ్ళు మారే పరిస్థితుల్లో లేరు, మనమందరం మారితే కానీ వాళ్ళు మారరు అన్నది ఆలోచించట్లేదు. మీరు చెప్పే ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్ట్రింగ్ ఇంకొక దానికి అటాచ్ అయ్యి ఉంది. అది మనం ఎప్పుడు ఆలోచించాలండి. అంటే ఇప్పుడు వ్యవస్థ ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మాత్రం తక్కువ ధరకి ఎక్కడ దొరికినా కొనుక్కుంటాను, నువ్వు మాత్రం పురుగు మందులు వాడకుండా పండించాలి అని రైతుకు చెప్తే ఎందుకు చేస్తారండి? నేను హైదరాబాద్లో సూపర్ మార్కెట్లోనూ కొనుక్కుంటున్నాను, లేకపోతే ఒక ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నాను అనుకుంటే, నేను పెట్టే 100 రూపాయలలో అక్కడ షారుఖ్ ఖాన్కి వెళ్తుంది, అక్కడున్న న్యూస్ పేపర్కి వెళ్తుంది, అక్కడున్న టీవీ యాడ్కి వెళ్తుంది, వీళ్ళందరికీ కూడా వాటా ఉంది కదా. అంటే వాళ్ళందరూ కూడా నువ్వు ఇచ్చే 100 రూపాయలు వాళ్ళందరికీ వాటా వెళ్తుంది. ఫైనల్గా రైతుకి వెళ్ళేసరికి 30 రూపాయలు వెళ్తుంది. దాంట్లో ఆ 30 రూపాయలు ఆయనకి ఏం గిట్టుబాటు అవుతుంది అదే పండిస్తారు, ఆమె ఏం కుదిరితే అదే చేస్తుంది. అంతేగాని వాళ్ళు మాత్రం నీకు 100 రూపాయలకు సరిపడా పంట పండించాలి, మంచిగా చేసి ఇవ్వాలి, నేనైతే మాత్రం ఏమీ కష్టపడను, ఆలోచించను, నా హ్యాబిట్స్ నావి ఇలాగే ఉంటాయి అనుకుంటే కుదరదు కదా. ఈ ఏదైతే రసాయనాలు వాడి పంట పండించడం గురించి మీరు ఇంతకుముందుకు మాట్లాడుతున్నారో, మరి రసాయనాలు పండిస్తే ఇంత ముందుకు ఎక్కువ పంట వచ్చేది, ఇప్పుడు తగ్గింది అన్నట్టుగా కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాను. అవును. అయితే కానీ మనం ఆర్గానిక్గా అంటే సేంద్రియ వ్యవసాయం చేసి పంట పండిస్తే, దాంతో కంపేర్ చేస్తే కెమికల్ ఫార్మింగ్ చేస్తే మనకి పంట కొంచెం ఎక్కువ పండుతుంది అన్నట్టుగా కూడా రైతులకు గిట్టుబాటు అవుతుందని అనుకుంటారు జనరల్గా. సో ఇంకా కానీ ఆ కెమికల్స్ ఫుడ్ తినడం వల్ల కానీ మనం పెట్టే డబ్బులకి డబుల్ ట్రిపుల్ అవుతాయి, 3 ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది దాని తర్వాత. ఈ కెమికల్స్ మనం ఏదైతే పంట మీద స్ప్రే చేస్తారో అదంతా నిజంగా మొక్కలోకి వెళ్తుందా, ఆ పంటలోకి వెళ్తుందా, ఈ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తుందా, అసలుకు ఎలా వెళ్తుంది, మన ఎన్వైర్న్మెంట్ని ఎలా పాడు చేస్తుంది ఆ రసాయనం? 2 లెక్కలు చెప్తారండి మీకు. చాలామంది ఏమనుకుంటారంటే ఇంతకుముందు వచ్చినంత దిగుబడులు ఇప్పుడు రావట్లేదు, పురుగు మందులు ఎరువులు వాడకపోతే దిగుబడులు రావు అన్నది. మనకి హరిత విప్లవం వచ్చిన తర్వాత రసాయనిక ఎరువులు వాడితే ఎంతైతే దిగుబడులు వచ్చాయి అన్నది లెక్క తీసుకుంటే ప్రతి కిలోకి దాదాపు 13.5 కిలోలు గింజలు పండేవి. అంటే 1 కిలో ఎరువు రసాయనిక ఎరువు వేస్తే 13 కిలోలు పండేవి. ఈరోజు 2.5 కిలోలు పండుతున్నాయి. 2.5 కిలోలు 13.5 నుంచి 2.5కు పడిపోయింది. రసాయనాల ప్రభావం తగ్గిందా?
రసాయనాలు అదే రసాయనం వాడుతున్నది, అదే యూరియా వాడుతున్నాం ఈరోజు కూడా. మరి ఏం పోయింది? భూమిలో సత్తువ పోయింది. ఎందుకు పోయింది అన్నది చూస్తే పంట పండడానికి అవసరమైన పోషకాలు ఏవైతే ఉంటాయో అందులో దాదాపు ఒక 16 పోషకాలు అవసరం. అందులో మనం ఒక్క పోషకం మాత్రమే రసాయనిక రూపంలో ఇస్తున్నాం, మిగిలింది సేంద్రియ రూపంలో ఇవ్వాలి. 60ల దశకంలో వచ్చిన దిగుబడులన్నీ కూడా అప్పటికి భూమిలో ఉన్న సత్తువ వలన వచ్చిన దిగుబడులే కానీ కేవలం రసాయనాల వల్ల వచ్చినవి కాదు. ఆ తర్వాత మనం అప్పటికి ఉన్న సత్తువంతా పోగొట్టేశాము, ఇవ్వాల్సింది తగ్గించుకుంటూ వచ్చాము. అంటే మీకు మనిషి ఆహారము, భూమి సత్తువ రెండు ఒకేలాగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఏమైందంటే మనం మన ఆహారంలో 200 గ్రాముల కంటే ఎక్కువ బియ్యం కానీ గోధుమలు కానీ అవసరం లేదు. దాదాపు 450 గ్రాములు కూరగాయలు ఉండాలి. అవును. తర్వాత పప్పు ధాన్యాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. మనం అవన్నీ వదిలేసి ఉట్టి బియ్యము, ఒక పచ్చడి అంతే. అంటే ఎక్కువ మన దాంట్లో దాదాపు 70-60% మనం బియ్యమే తింటున్నాం మనకు అవసరం లేకపోయినా. భూమిలో కూడా అదే చేస్తున్నాం, భూమికి అన్ని పోషకాలు ఇవ్వకుండా ఉట్టి యూరియా వేస్తున్నాం. అంటే ఈరోజు అనారోగ్యం, మనుషుల అనారోగ్యం కానీ భూమి అనారోగ్యం కానీ ప్రధానమైన కారణం ఏంటంటే పోషకాల మీద ఒక్కదాని మీద దృష్టి పెట్టి మిగతా అన్ని వదిలేసాం మనం. సమతుల్యత లేదు. ఎప్పుడైతే ఆ సమతుల్యత లేదో అనారోగ్యం పాలవుతాం. అనారోగ్యం పాలైనప్పుడు మందులు అవసరం పడతాయి. అంటే పురుగులు తెగుళ్ళు రావడానికి అది ప్రధానమైన కారణం. అంటే మనం ఆరోగ్యకరమైన పంట పండించకుండా జబ్బులు వచ్చేలాగానే చేసి ఆ జబ్బులు వచ్చిన తర్వాత దానికి మందులు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ మందులు కొట్టినప్పుడు కూడా ఏమవుతుందంటే 1% కంటే తక్కువ పురుగు మందు పురుగుని చంపుతుంది. 1%. మిగిలిందంతా కూడా గాలిలో, నీళ్ళల్లో, ఆహారంలో కలుస్తుంది. ఎరువులు కూడా అంతే. దాదాపు 20% కంటే తక్కువ ఎరువు మాత్రమే మనం వేసే ఎరువుల్లో 20% కంటే తక్కువ మాత్రమే మొక్క తీసుకుంటుంది, మిగిలిందంతా నీళ్ళల్లో కలుస్తుంది. అందువల్ల నీళ్ళు తాగలేని పరిస్థితి. అంటే ఈరోజు మీరు ఆర్వోలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? 20 సంవత్సరాల క్రితం బోర్ వాటర్ తాగగలుగుతున్నారు కదా, ఈరోజు ఎందుకు తాగలేకపోతున్నారు? అవును. సో నీళ్ళల్లో నైట్రేట్ చాలా పెరిగింది. ఆ నైట్రేట్స్ పెరగటం అన్న దానివల్ల నీళ్ళు తాగలేని పరిస్థితికి వచ్చేసాయి. నీళ్ళల్లో నైట్రేట్స్, గాలిలో నైట్రస్ ఆక్సైడ్, ఈ రెండు చాలా ప్రమాదకరమైన పొల్యూషన్. క్లైమేట్ చేంజ్కి కారణమైందంతా నైట్రస్ ఆక్సైడే. అదంతా ఇప్పుడు మనం ఒక లెక్క తీసుకున్నాం అనుకుంటే, ఇందాక ఫెర్టిలైజర్ సబ్సిడీ గురించి మాట్లాడుకున్నాం కదా, 3.5 లక్షల కోట్లు. అందులో దాదాపు 60-70% గాలిలో కలిసే నత్రజని. అంటే క్లైమేట్ చేంజ్కి చాలా హానికరం అనుకుంటున్న నైట్రస్ ఆక్సైడ్ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. దాన్ని మళ్ళీ ఫ్లడ్స్ రూపకంగా మనమే ఎదుర్కొంటున్నాం. ఎస్, ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఈ ఇంటర్ కనెక్షన్స్ ఆలోచన చేయకపోవటము ఈ రోజున్న ప్రధానమైన సమస్య. అదే ఇందాక నేను చెప్పిందంటే ఈ ఇంటర్ కనెక్షన్స్ ఆలోచన చేయాల్సింది పట్టణాలలో ఉన్న చదువుకున్న వాళ్ళు, దీనికోసం పెట్టిన సంస్థలు. వీళ్ళు ఫెయిల్ అవ్వటం వల్ల జరుగుతున్న సమస్య ఇదంతా కూడా. నువ్వు మనం ఎంతసేపు రైతుల్ని బ్లేమ్ చేస్తున్నాము, కానీ ఇదంతా ఆలోచన చేసి దీనికి పరిష్కారాలు వెతకడానికి కదా ఈ సంస్థలు పెట్టింది. అవును. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కరెక్ట్. ఇప్పుడు దాదాపు 80% మనకి ఎన్వైరన్మెంట్లోనే ఉంటుంది. గాల్లో ఉండడం కానీ, లేకపోతే గ్రౌండ్ వాటర్లో ఉండడం కానీ, ఇదంతా ఆహారంలోకి రావటం కానీ, ఆహారంలో రావడం. మనం కొట్టిన రసాయనాలు ఆ బీరకాయలోనో పొట్లకాయలోనో డైరెక్ట్గా వాటి మీదకి వెళ్ళిపోతుంది కదా. అన్ని కెమికల్స్ కడుగుతే పోవు. కొన్ని హీట్ రెసిస్టెంట్, అంటే వండినా కొన్ని హార్డ్ కెమికల్స్ ఉన్నాయి కదా. బ్రేకప్ అయిన కాంపౌండ్స్ ఉంటాయి కదా, బ్రేక్ అయిన కాంపౌండ్స్ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు కొన్ని పంటలు ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు మిరప తీసుకున్నారనుకోండి, మిరపకాయలు మీరు ఎప్పుడు కడుగుతారు? ఎండు మిరపకాయలు ఉన్నాయి, కారం ఉంది, మీరు ఎప్పుడైనా కడుగుతారు వాటిని? లేదు. సో పొలంలో ఎట్లా కోస్తారో అట్లాగే దాన్ని ఎండబెడతారు, అట్లాగే పిండి చేస్తారు. సో దాని మీద ఉన్నవి అలాగే వస్తాయి కదా. కొన్నిటి అయితే తొక్కు తీస్తారు వరిని, కొన్నిటిని తొక్కు తీయరు కదా. అవును. కొన్ని కడగం కూడా కడగలేము. అవును. సో మన ఆహారంలోకి వస్తున్నది రకరకాలుగా వస్తుంది అన్న విషయము మనం గమనించట్లేదు. ఇదొకటే కాదండి. ఇప్పుడు మీకు హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయం జరుగుతుంది కదా. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో తీసుకున్నా, ఇటు నల్గొండలో తీసుకున్నా, లేకపోతే ఇటు మెదక్లో తీసుకున్నా వ్యవసాయం జరుగుతుంది. అక్కడ వర్షం పడిందనుకో ఏమవుతుంది?
ఇటువైపు మెదక్లో వర్షం పడితే ఏమవుతుంది, ఆ నీళ్ళన్నీ మంజీరా నదిలోకి వస్తాయి. మంజీరా నీళ్ళలోకి వస్తే ఏమవుతుంది, మీ ఇంట్లో నీళ్లు తాగే నీళ్ళకి ఆ రసాయనాలన్నీ దాంట్లోకి వస్తాయి కదా. ఇప్పుడు హిమాయత్ సాగర్లో నీళ్ళల్లో రసాయనాలు ఉన్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? రంగారెడ్డి జిల్లాలో వాడిని అన్నీ వస్తాయి, రసాయనాలన్నీ వస్తాయి కదా. అంటే చుట్టుపక్కల గ్రామాలలో రసాయనాలు వాడుతూ ఉంటే అవి నీళ్ళ ద్వారా వస్తాయి, అవి మనం తినే ఆహారం ద్వారా కూడా వస్తాయి కదా. అవును. అంటే ఈ ఇంటర్ కనెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇవి తగ్గించడానికి చేయాల్సిన ప్రయత్నాలు రెండు వైపులా జరగాలి. అంటే భారం అంతా ఈరోజు రైతు మీద పడుతుంది. అంటే దేశానికి ఆహార భద్రత కావాలన్నా, ఆరోగ్యకరమైన ఆహారం కావాలనుకున్నా, ఏది అన్నీ కూడా రైతుల మీదకు మనం నెట్టేస్తున్నాం తప్పితే దాంట్లో మనం వంతు వాటా ఉంది నిర్ణయాలు తీసుకోవటంలో అనేది మనం ఆలోచించట్లేదు. అవును. ఇప్పుడు మీరు అన్నట్టుగా భూమి సారం కూడా తగ్గింది ఈ కెమికల్స్ వాడడం వల్ల. ఇదొక అనారోగ్యం. భూమిలో సారం తగ్గి అంటే ఇప్పుడు పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. యూజువల్గా మనకి ఐరన్ డెఫిషియన్సీ వస్తాయి ఉంటుంది అనుకున్నాం, అంతే కదా. ప్రతి రెండవ మనిషికి ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఎస్పెషల్లీ ఇంకా ఆడవాళ్లలో, అడాలసెంట్ ఎదిగే పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఎందుకు నాకు కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంది. డాక్టర్ ఏం చెప్పి ఏ కూరగాయలు ఎన్నిసార్లు తినమన్నా అది అప్పటి మటుకే మళ్ళీ దాని తర్వాత పెరగదు. ఓకే, మళ్ళీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. అసలుకు ఇది తింటే వస్తుందని అంటున్నారు కానీ ఫస్ట్ దాంట్లో ఉందా? ఆ లెక్కలు లేవండి. మేము ఒక స్టడీ చేసాము, చుట్టుపక్కల భూములలో రసాయనాలు ఏమున్నాయన్నది. ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది భూములలో. ఎప్పుడైతే ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ భూమిలో ఉంటుందో పంటలో కూడా ఉండదు. సో మనం ఏదైతే ఐరన్ ఎక్కువ ఉంది అని పాలకూర అనుకుంటున్నామో దాంట్లో ఐరన్ లేదు, క్యారెట్లు విటమిన్ ఏ ఎక్కువ ఉంది అనుకుంటున్నామో దాంట్లో అవి ఉండట్లేదు. అంటే పోషకాలు చాలా తగ్గాయి అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళ డేటా చెప్తుంది. అంటే 87లో 87కి 97కి మధ్యలో లెక్కలు తీసుకుంటే 2007 నాటికి 2017లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు వాళ్ళు. 87 నుంచి 17 మధ్యలో 30 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అన్నది చూస్తే మీకు అన్ని పంటలలో కూడా పోషకాలు తగ్గాయి. ఐసిఆర్ ఓన్ డేటా షోస్ 50% రిడక్షన్ ఇన్ న్యూట్రియంట్స్. 50% రిడక్షన్ అంటే 50 సంవత్సరాల క్రితము అదే పంటలో ఉన్న పోషకాలకి ఈరోజు పోషకాలకి సగానికి పైగా తగ్గిందని. ఐసిఆర్ ఓన్ డేటా షోస్ దట్. పోషకాలు తగ్గటమే కాకుండా హెవీ మెటల్స్ పెరుగుతున్నాయి అని, టాక్సిన్స్ పెరుగుతున్నాయి అనేది. అంటే మనము ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గుతూ పోతాయో కిందకి ఏమవుతుందంటే, ఇప్పుడు పైన సర్ఫేస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, పై లెవెల్లో ఉన్న వాటరు, పైన సర్ఫేస్ వాటర్ అంటే మామూలుగా మన కాలువల్లో కానీ ట్యాంకులలో కానీ ఉంచే నీళ్ళు, లేకపోతే షాలో వెల్స్ మామూలుగా భూములు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రోజు కానీ నిన్న కానీ పడిన వర్షంలో నుంచి వచ్చిన నీళ్లు. ఎప్పుడైతే మనం డీప్గా వెళ్తామో ట్యూబ్ వెల్స్, అది ఇంకా పాత కాలానికి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం. అంటే ఒక లెక్క ప్రకారం తీసుకుంటే ఈరోజు మీరు హైదరాబాద్లో ఉన్న ఏ బోర్వెల్లో వచ్చే నీళ్ళైనా దాదాపు 200 సంవత్సరాల క్రితం పడిన నీళ్ళు అవి. ఈరోజు కాదు, 200 సంవత్సరాల క్రితం. ఎందుకంటే అందరూ 700-800 ఫీట్లు తవ్వుతున్నారు. సో 200 సంవత్సరాల నుంచి ఆ నీళ్ళ, ఆ మట్టిలో నీళ్ళ, ఆ దాంట్లో ఉన్న రసాయనాలన్నీ కూడా నీళ్ళల్లో కలుస్తాయి. అందువలన హెవీ మెటల్స్ నీళ్ళల్లో పెరగటానికి ప్రధానమైన కారణం అది. ఆ రాళ్లల్లో ఉన్న డస్ట్ ఇవన్నీ కలిపి అది ఇప్పుడు తీసుకొచ్చి పైన పోస్తున్నాం పంటకి, అవన్నీ మొక్కలు తీసుకుంటున్నాయి. దానివల్ల హెవీ మెటల్స్ లోడ్ చాలా పెరుగుతుంది. ఇంకొక లెక్క మీరు చూసారో లేదో, ఈ మధ్య మహారాష్ట్రలో ఒక ప్లేస్లో ఒక డాక్టర్ ఒక గ్రామంలో సడన్లీ హీ నోటీస్డ్ జుట్టు రాలిపోతుంది. ఎందుకు రాలిపోతుంది అన్న దాని మీద తను సర్వే చేస్తే వాళ్ళు తింటున్న గోధుమలో సెలీనియం కంటెంట్ చాలా ఎక్కువ పెరిగింది అని. సెలీనియం ఎందుకు పెరిగింది అన్నది చూస్తే వాళ్ళు ఆ సెలీనియం, ఆ గోధుమలు ఏవైతే ఉన్నాయో పంజాబ్లో అరావలి మౌంటైన్స్ కింద నుంచి వస్తున్నాయని. అరావలి మౌంటైన్స్ కింద ఉన్న పండించిన గోధుమల్లో ఎందుకు ఉన్నాయని చూస్తే అరావలి మౌంటైన్స్లో జరుగుతున్న మైనింగ్ ఎఫెక్ట్. అంటే మైనింగ్ జరుగుతుంది, దాంట్లో నుంచి వాటర్ ఏదైతే వస్తుందో దాంట్లో కలుస్తుంది, అది పంటలోకి వస్తుంది, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తక్కువ మోతాదులో సెలీనియం చాలా అవసరమైన న్యూట్రియంట్, ఎక్కువైతే ఇట్ కెన్ బి టాక్సిన్.
ఇదే జరుగుతుందండి. అంటే మనము అంటే అన్ని రకాలుగా కూడా మన ఆహార వ్యవస్థని, ఆహారం పండించే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని మనం చంపేశాం. నిజంగా. మనం ఎంతసేపు ఏమనుకుంటున్నామంటే సూపర్ మార్కెట్లు ఉంటే, లేకపోతే సూపర్ మార్కెట్లు అమ్మే ప్యాకెట్ల మీద లేబుల్లు ఉంటే అంతా మనకు సరిగ్గానే ఉంటుంది అనుకుంటున్నాం తప్ప ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ అన్న దాని గురించి మనం ఆలోచన చేయట్లేదు. ఐ థింక్ దట్స్ వేర్ క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ లైస్. ఇంత తెలిసినా కూడా ఇంకా అరవలి మౌంటైన్స్లో ఆ ఇల్లీగల్ మైనింగ్ అనేది అవుతూనే ఉంది. సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా చూస్తుంది, స్టే ఇస్తుంది, ఇవన్నీ అవుతున్నాయి. అంటే అదేనండి. అంటే ఇప్పుడు మనకైతే రాళ్ళు కావాలి అనుకుంటే మైనింగ్ జరుగుతుంది కదా, అంతే కదా. అంటే ఇప్పుడు ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆలోచించట్లేదండి మనం. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. మీరు హైదరాబాద్లో చూస్తే మొత్తము మీరు హైటెక్ సిటీ ఏరియా అంతా చూడండి, గోడలన్నిటికీ అల్యూమినియం ప్యానలింగ్ ఎందుకు చేయాలి? అల్యూమినియం ప్యానలింగ్ చేయడానికి నీకు అల్యూమినియం కావాలనుకుంటే బాక్సైడ్ మైనింగ్ జరగాల్సిందే కదా. నేనైతే వాడుకుంటాను, మీరైతే చేయొద్దు అన్నది కుదరదు. అంటే వి లివ్ ఇన్ ఎ లిమిటెడ్ రిసోర్సెస్ వరల్డ్ అండి. అది ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు అండర్స్టాండ్. అండ్ వి లివ్ ఇన్ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్. ఇక్కడ నువ్వు అల్యూమినియం ప్యానల్ వాడితే అక్కడ బాక్సైడ్ మైనింగ్ జరుగుతుంది. బాక్సైడ్ మైనింగ్ అయితే నువ్వు తిడతావు, నువ్వు అల్యూమినియం ప్యానల్ అయితే వేసుకుంటావు అనుకుంటే కుదరదు కదా. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అక్కడ ఈ ఇంటర్ కనెక్షన్స్ అర్థం చేసుకోవట్లేదు మనం. ఓకే, అది మైనింగ్ కావచ్చు, లేకపోతే కెమికల్స్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరీ ఇంటర్ కనెక్టెడ్. అంటే దీంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందంటే వీకెస్ట్ ఆఫ్ ద లింక్ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో అది ఈరోజు రైతులు. ఒకటి మీరు ఇది చేస్తున్నారు కదా, మహారాష్ట్రలో బీడ్ అనే ప్లేస్లో షుగర్ కేన్ ఫార్మింగ్, చెరుకు ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఫార్మింగ్ అంతా నడుస్తుంటే దాదాపు 36% మంది లేడీస్కి హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేయడం జరిగిందంట. అంటే మీకు ఎలాగో పిల్లలు పుట్టేశారు, ఇంకా 5 రోజులు ఎందుకు ఉంటారు అన్నట్టుగాని. అంటే అది నిజంగానే వాళ్ళ స్వార్థంతో చేసిందా, లేకపోతే అంటే ఎందుకు అలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వర్కర్స్ని? 2 కారణాలండి. మేము దీని మీద మెదక్ జిల్లాలో, తర్వాత వరంగల్ జిల్లాలో కూడా స్టడీ చేసాము. బీద్ బయటికి రాకముందే ఇక్కడ బయటకు వచ్చాయి అవన్నీ కూడా. 2 కారణాలు. ఒకటి, చాలా ఎర్లీ ఏజ్లో పెళ్ళి చేసేయటం, ఆ తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వటం, చాలా ఎక్కువ గైనిక్ ప్రాబ్లమ్స్ అవ్వటం. అంటే అది హైజీన్ ప్రాబ్లమ్స్ వలన కావచ్చు, తర్వాత అక్కడ వాడే కెమికల్స్ వలన కూడా కావచ్చు. అంటే మనం వాడే చాలా కెమికల్స్ వ్యవసాయంలో దే మిమిక్ హార్మోన్స్. సో ఆ ఎఫెక్ట్ కావచ్చు. హార్మోనల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటే గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ గ్రామాలలో. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రీట్ చేయటానికంటే ఫస్ట్ హిస్టరాక్టమీకి డబ్బులు వస్తాయి కాబట్టి హిస్టరాక్టమీ చేసేయటం అలవాటుగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్ధన్నపేటలో మేము దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఇది సర్వే చేసినప్పుడు ప్రతి కుటుంబంలోనూ హిస్టరాక్టమీ జరిగింది. గర్భసంచి కుటుంబంలో తీసేస్తాం 20 సంవత్సరాలకే. అంటే 15-16 ఏళ్ళకి పెళ్ళి అవుతుంది, 2-3 సంవత్సరాలలో తీసేయటం. అంటే బ్లేమ్ మళ్ళా కూలీల మీదకి వెళ్ళింది, కానీ అంటే 5 రోజులు కూలీ పోతుంది అన్న దానికోసం తీసేసుకుంటున్నారు అన్నది. 5 రోజుల కూలీల కోసం గర్భసంచి తీసుకునే పరిస్థితుల్లో మనుషులు ఉన్నారనుకుంటే అది ఇంకా దారుణమైన పరిస్థితి కదా. అంటే ఇవి ఎప్పుడు ఆలోచించాం కానీ, అంటే డబ్బుల కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారు, డబ్బుల కోసం హిస్టరాక్టమీ చేసుకుంటున్నారు అనుకుంటే అది ఎంత హీనమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అవును, అది మనం ఆలోచించాం. కానీ దానికంటే కూడా ఎక్కువగా డాక్టర్లు చేస్తున్న మోసం ఎక్కువ అండి. వీళ్ళకు హెల్త్ సమస్యలు అయితే వాస్తవం, డాక్టర్లు మోసం చేయటం కూడా వాస్తవం. ఆ హెల్త్ సమస్య మోస్ట్లీ రసాయనాల వలన వచ్చేది. ఓకే, సరైన ఆహారం లేకపోవటం వలన, హైజీన్ సరిగ్గా లేకపోవటం వలన, ఇవన్నీ కూడా. దీని అన్నిటికంటే ఎక్కువ డాక్టర్లు చేసే మోసం చాలా ఎక్కువ. అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ చేసినట్టుగానే అవసరం ఉన్నా లేకపోయినా హిస్టరాక్టమీ చేయటం.
మీకు జస్ట్ మీరు ఇటు మెదక్ వెళ్తే మీకు బోల్డ్ కేసులు దొరుకుతాయి. వర్ధనపేటకి వెళ్తే యూ విల్ నో మెనీ కేసెస్. చాలా దారుణం. చాలా దారుణం. మరి అంటే కూలీల్ని ఇలా ఎక్స్‌ప్లాయిట్ చేయట్లేదు. ఇది కాదు మేజర్ రీజన్ అని అన్నారు. భూమి ఇదొక్కటే ఉన్నవాళ్ళు కాదు. ఇదొక్కటే కాదు. అంటే అంటే నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ 5 రోజుల కోసం వాళ్ళు చేశారు అన్నది చాలా హీనమైన ఆరోపణ అని నా ఉద్దేశం. ఆహా! మిగతావి ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. రసాయనాలు అంటే వాళ్ళకి అనారోగ్యము, అవును. తర్వాత మిగతావన్నీ కూడా ఉన్నాయి. అయితే మనకి ఎప్పుడైతే ఈ రైతు కూలీలు, ఓకే, అంటే వాళ్ళు భూస్వాములు కాదు, ఓకే, భూమి వాళ్ళు ఓన్ చేయరు, కానీ కూలీ పనికి అక్కడ వస్తారు. అవును. నేను విన్నది ఏంటంటే మా ఫ్రెండ్ ఒక బ్యాంకులో వర్క్ చేస్తుంది. తను గ్రామీణ బ్యాంక్లో. ఊర్లలో బ్యాంకు రుణాలు ఇవ్వడం కానీ, రైతులకి రుణాలు ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఎక్కువ ఆడవాళ్లే కూలీలుగా వర్క్ చేయడము, వాళ్ళే ఎక్కువ కష్టపడ్డము, వీళ్ళకి వచ్చిన బీమా ద్వారా, పథకాల ద్వారా వీళ్ళు ఎంజాయ్ చేయడం అన్నట్టుగా తను చూసింది. అవును. ఇది అంటే ఎంతవరకు వాస్తవం? కొంతమట్టుగా అండి. అంటే దాదాపు గ్రామాలలో గ్రామీణ మహిళలు తీసుకుంటే 72% మంది మహిళలు వ్యవసాయంలోనే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళని ఎవరు రైతులుగా గుర్తించరు. వాళ్ళకేమీ వేరే అధికారాలు, సదుపాయాలు ఏమీ ఉండవు. అంటే వాళ్ళందరినీ మనము ఊరికే ఇంట్లో ఉండి ఏదో పని చేసుకుని కూలీలుగా చూస్తున్నాం తప్పితే వాళ్ళందరినీ రైతులుగా ఏమీ గుర్తించట్లేదు, వాళ్ళకేమీ సహకారం లేదు. దానికి తోడు సింగిల్ ఉమెన్ సంఖ్య కూడా చాలా పెరిగింది తెలంగాణలో. భర్తలు తొందరగా చనిపోవటం, లేదా మైగ్రేట్ అయిపోవటం, ఇది కూడా చాలా పెద్ద సంఖ్య. అంటే దేశంలోనే అత్యధికంగా సింగిల్ ఉమెన్ ఉన్న రాష్ట్రం మంది గ్రామీణ ప్రాంతాలలో. చనిపోవటం ఎందుకు జరుగుతుంది అనుకుంటే గిన లిక్కర్ చాలా హై కన్జంప్షన్ అండి. లిక్కర్ అంటే మనం దాదాపు దేశంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఆంధ్ర అయితే వచ్చే సంవత్సరం తెలంగాణ లాగా మొత్తం భారతదేశంలో లిక్కర్ కన్జంప్షన్ ఒక ప్రధానమైన కారణము. యావరేజ్ ఏజ్ ఫీమేల్స్ది ఎక్కువ మేల్స్ కంటే తెలంగాణలో. అంటే అన్ని హెల్త్ లెక్కలు చెప్తున్నాయి ఇవన్నీ కూడా. సో దాంతో ఏమవుతుందంటే కుటుంబాన్ని నడిపే భారం కూడా పడుతుంది వాళ్ళ మీద. వాళ్ళకైతే హక్కులు లేవు, రుణాలు రావు, ఏవి రావు, భారం అయితే వాళ్ళ మీద పడుతుంది. ఇది నిజానికి ఉన్న వాస్తవం. దానికి తోడు ఎప్పుడైతే కౌలు రైతుల సంఖ్య, కౌలుకు తీసుకుంటున్న భూమి పెరుగుతుందో, అంటే తెలంగాణలో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ 1 హెక్టార్ అండి. అంటే 2 ఎకరాల భూమి, 2.5 ఎకరాలు సగటు వ్యవసాయ భూమి రైతుకున్నది సగటు. దాని నుంచి వచ్చే ఆదాయం తీసుకుంటే 50-60 వేల కంటే ఎక్కువ ఏం రాదు సంవత్సరానికి. 50-60 వేల కంటే ఎక్కువ రానప్పుడు మరి మిగతా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? కూలీకి వెళ్తే కానీ రాదు. కూలీకి వెళ్ళినప్పుడు ఆ కూలీ పనులు ఇది 2 కలిపి కొంత పశువుల నుంచి వచ్చే ఆదాయం, ఈ 3 కలిపితే ఈరోజు సగటు ఆదాయం ₹1,00,000 ఉంది సంవత్సరానికి. ₹1,00,000 తెలంగాణ రాష్ట్రంలో సగటు ఆదాయం ₹1,00,000 ఉంది. రంగారెడ్డి జిల్లా 11.5 లక్షలు సగటు ఆదాయం జిల్లా తీసుకుంటే. దేశంలో అత్యధికంగా ఆదాయం ఉన్న జిల్లా అది, హైయెస్ట్. అంటే ఈ కాంట్రడిక్షన్స్లో బతుకుతున్నాం మనం. అంటే బ్రతకలేని పరిస్థితుల్లో చాలామంది కొంత డబ్బుతోనే ఎక్కువ మంది బ్రతుకుతున్నది. ఇది మనం ఎదురుగా ఉన్నది. సో ఈ గ్రామాలలో ఉన్న వీళ్ళ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అన్నది చూసుకుంటే, రుణాలు రావట్లేదు, చాలా ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. మీకు హైదరాబాద్లో అయితేనేమో మీకు 7% ఇంట్రెస్ట్కి ఏ పనికైనా డబ్బు దొరుకుతుంది. గ్రామాలలో ఇప్పుడు 30%-40% కూడా వడ్డీలు కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ములుగులో మార్చి నెలలో కొంతమంది రైతులు చనిపోయిన పరిస్థితుల్లో మేము వెళ్ళి ఒక సర్వే చేసామన్నమాట. విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు నెలకి ₹5 వడ్డీ అనుకుంటే 60% వడ్డీ, 60% వడ్డీకి అప్పు తీసుకొని వాళ్ళు పంట పండించి పంట నష్టపోయారు.
ఆ విత్తనాలు, దొంగ విత్తనాలు కొన్ని. పండించడానికి. ఆ. తెలంగాణలో చట్టం ఉంది మ్మ్. వడ్డీ ఇంతకంటే పెంచకూడదు అని. నువ్వు ఒకవేళ వడ్డీకి ఇస్తే దాన్ని నియంత్రించాలి అన్నది చట్టం ఉంది. ఇవన్నీ ఏమి పనిచేయవండి గ్రామాలలో. బ్యాంకు నుంచి రావాల్సిన రుణాలు ఏమి అందవు. మ్మ్. ఇవన్నీ రాని పరిస్థితి. అంటే ఇప్పుడు వ్యవసాయ రుణాలు ఉన్నాయనుకోండి, గత 2 పార్టీలు కూడా, అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రుణాలు మాఫీ చేస్తామన్నారు మ్మ్. కదా. కానీ రుణమాఫీ ఎవరికి జరిగింది? బ్యాంకు రుణాలు వచ్చిన వాళ్ళకి జరిగింది. బ్యాంకు రుణాలు ఎవరికి వచ్చాయి? భూమి ఉన్న వాళ్ళకి వచ్చింది. అవును. భూమి ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నా. అక్కడ సాగు చేస్తున్న వాళ్ళకి రాలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇది సమస్య. అంటే రుణం వస్తుంది, రుణమాఫీ వాళ్ళకే వస్తుంది. అవును. యాక్చువల్గా సాగు చేస్తూ దాంట్లో ఉన్న కష్ట నష్టాలు తీసుకున్న భరిస్తున్న వాళ్ళు వాళ్ళకి రావట్లేదు. వడ్డీ ఎప్పుడైతే ఈ 1 హెక్టార్ నుంచి వచ్చే ఆదాయం సరిపోదో నేను ఇంకొక 5-6 ఎకరాలు తీసుకోవాల్సి వస్తుంది. మ్మ్. సో దాంతో ఏమవుతుందంటే ఓనర్షిప్ పరంగా భూమి తగ్గిపోతుంది రైతుల దగ్గర, ఆపరేషనల్ హోల్డింగ్ పరంగా పెరుగుతుంది. ఆపరేషనల్ కాస్ట్ అంతా. ఆపరేషనల్ హోల్డింగ్ అంటే నేను 1 ఎకరంలో చేస్తే నాకేమి రాదు, అవును. కాబట్టి నేను కౌలుకు తీసుకొని 5-6 ఎకరాల్లో చేస్తున్నాను. నేను 5-6 ఎకరాల్లో చేస్తున్నాను, కానీ నాకు సహాయం ఈ 1 ఎకరానికి వస్తుంది, మిగిలిందంతా నేను సొంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. సో అది భారం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండోది ఏమైందంటే ఎప్పుడైతే బ్యాంకుల నుంచి రుణాలు రావట్లేదో మహిళా సంఘాల ద్వారా తీసుకోవడం కూడా అవుతుంది. ఆ భారం కూడా మళ్ళీ మహిళల మీద పడుతుంది. మహిళల మీద పడుతుంది. ఓకే. ఇది గవర్నమెంట్ మీరు ఇంతకుముందుకు అన్నట్టుగా సబ్సిడీస్, ఈ రుణాలు వీళ్ళకి వస్తున్నాయి. సబ్సిడీస్ రావడం కూడా రైతు కూలీలకు వస్తున్నాయా, కౌలు తీసుకున్న వాళ్ళకి వస్తున్నాయా, లేకపోతే భూమి ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళకే వస్తున్నాయి? స్పష్టంగా భూమి ఉన్న అంటే అటు రైతు బంధు, రైతు భరోసా లాంటివి కావచ్చు, లేకపోతే పిఎం కిసాన్ లాంటి సహాయం కావచ్చు, లేకపోతే ఈ రుణాలు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా భూమి ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. అటు కౌలు చేసుకునే వాళ్ళకి, సాగు చేసుకునే వాళ్ళకి రావట్లేదు. మరి ఆ సబ్సిడీస్ ఇచ్చేది కూడా కెమికల్ ఫార్మింగ్లోనే వస్తున్నాయి. కెమికల్ ఫార్మింగ్కే వస్తున్నాయి. అదేమో కెమికల్ ఫార్మింగ్కే వస్తాయి, ఇవేమో భూమి ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. మధ్యలో అక్కడ సఫర్ అయ్యేదంతా కౌలు చేస్తున్న రైతులు. అయితే మళ్ళీ దీన్ని ఎట్లాగో వాళ్ళకి రావట్లేదు కదా. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మనం అనుకున్నట్టుగా సగం ప్రాబ్లమ్స్ పోతాయి. కానీ దాన్ని గవర్నమెంట్ వాళ్ళు దానికి సపోర్ట్ చేయాలి కదా. అంటే ఇప్పుడు రసాయనిక ఎరువులకైతే ఇప్పుడు నేను యూరియా కొనుక్కుంటే 90% సబ్సిడీ ఇచ్చి కంపోస్ట్ చేసుకోవాలంటే నేను సొంతంగా చేసుకోవాలి అనుకుంటే ఎలా కుదురుతుంది? దానికి సబ్సిడీ ఇస్తే సబ్సిడీ ఈక్వల్గా ఇవ్వగలగాలి. అంటే దానికంటే ఎక్కువ ఇవ్వాలి నిజానికి, కనీసం ఈక్వల్గా ఇవ్వగలగాలి. అలాగే నీళ్లు ఫ్రీగా కాకుండా నియంత్రించి వాడుకోవడానికి వీలుగా ఇవ్వగలగాలి. అంటే ఇలా ఫ్రీ పవర్, ఫ్రీ వాటర్ అన్నది కాకుండా, అట్లాగే వరి మీద దృష్టి మళ్లించి మిగతా పంటలు వేసుకునే వాళ్ళకి సహాయం ఎక్కువ చేస్తే రైతులు మల్లుతారు పంటల వైపు. అంటే ఈరోజు మీరు హైదరాబాద్ తీసుకున్నారనుకోండి, 60% కూరగాయలు బయట నుంచి వస్తున్నాయి. అంటే మనం తినే పచ్చిమిరపకాయలు నాసిక్ నుంచి వస్తున్నాయండి. ఉల్లిపాయలు మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. టమాటాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. ఏంటిది? ఎందుకు అవుతున్నాయి? అంటే మనం చుట్టుపక్కల ఏమో పండించుకోలేని పరిస్థితులు ఎందుకున్నాం? మనం అందరం వరి పండించి మనం ఏదో దేశాలకు ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే ప్రతి కంటైనర్తో మనం ఎన్ని టన్నుల నీళ్లు బయటికి పంపిస్తున్నాము. మనమేమో బయట నుంచి ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. పప్పు ధాన్యాలు బయట నుంచి, పప్పులు ఏమో కెనడా నుంచి తెచ్చుకుంటున్నాము, బర్మా నుంచి తెచ్చుకుంటున్నాం, ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకుంటున్నాం. నూనె గింజలు బయట నుంచి తెచ్చుకుంటున్నాం, నూనె బయట నుంచి వస్తుంది, కూరగాయలు బయట నుంచి వస్తున్నాయి. అంటే మనమేమో మన వనరులన్నీ పాడు చేసుకొని బయటికి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ మనకు అవసరమైన ఆహారం అంతా బయట నుంచి తెచ్చుకోవడం, ఈ విధానం ఎక్కువ రోజులు నడవదండి. ఇప్పుడు ఇంట్లో ఒక ఖర్చు పెరుగుతుంది అని మనకి తెలిసినప్పుడు ఓ లెక్కలేసుకుంటే మనం సంపాదిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ సంపాదించేదానికంటే పోయేదే లెక్క ఎక్కువ ఉంది అని మనకు తెలుస్తుంది కదా. అలాంటిది ఇంత పెద్ద సిస్టంలో మనకి తెలియట్లేదా? నేను ఇందాక అదే చెప్పింది. అంటే ఇవన్నీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పట్లేదండి. అంటే ఏమవుతుందంటే మనకు చిన్నప్పుడు ఒక కథ చెప్తారు చూసారా, కుక్క మొరగటం మానేసింది, గాడిద ఏదో మొరగటానికి ప్రయత్నం చేసి దాన్ని కొడుతున్నారు. అది జరుగుతుంది. దీనికోసం పనిచేయాల్సిన వ్యవస్థలన్నీ నిద్రపోతున్నాయండి, పనిచేయట్లేదు.
ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్కి షిఫ్ట్ అవ్వాలంటే, సేంద్రియ వ్యవసాయానికి షిఫ్ట్ అవ్వాలంటే జనాలందరూ భూమిలో లేదు ఏదైతే మనకి ఆర్గానిక్ మెటీరియల్స్ ఉండాలో అదన్నీ పోయాయి అంటున్నారు. మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకురావాలి అంటే, నేను అక్షయ్ కల్ప ఫౌండర్ శశికుమార్ గారితో పాడ్కాస్ట్ చేసినప్పుడు కూడా తను కూడా ఫస్ట్ సాయిల్ని మనం రిపేర్ చేసుకుంటే దాని ద్వారా అవుతుంది అని అన్నారు. సో సాయిల్ని రిపేర్ చేసుకోవడం అంటే క్యాటిల్ పెంచుకోవడం కానీ, లేదంటే రకరకాల పద్ధతులు ఉంటాయి, కంపోస్టింగ్ అవన్నీ కూడా. ఆ సాయిల్ని రిపేర్ చేసుకొని ఇప్పుడు సడన్ మూమెంట్ రాదు. బాగా ఆల్కహాల్ తాగుతాడు, వాడి లివర్కి ఏదో ప్రాబ్లం వస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది, సడన్గా వాడు చేంజ్ అవ్వాలనుకుంటాడు. నీకు ఒక రోజు రాత్రిలో రాదు కదా. ఒక 6 నెలలు రీహాబ్ చేసుకొని నువ్వు పద్ధతులన్నీ మార్చుకుంటే బాగుపడతాడు, ఎక్కువ కాలం బతుకుతాడు. అలాగే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ షిఫ్ట్ అవ్వాలంటే మనందరం కూడా అందరికీ మంచిది. అది సడన్గా ఓవర్ నైట్ కాదు, కానీ ఎంత టైం పడుతుంది, మన భూమి సారాన్ని మళ్ళీ మనం దానికి తీసుకురావడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? అంటే మా అనుభవాల ప్రకారం అయితే 3 నుంచి 5 సంవత్సరాలు పట్టొచ్చండి. అంటే మనం అనుకున్నంత కష్టం కాదు. అంటే ఎప్పుడు కూడా సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో పరిష్కారాలు అంత తీవ్రంగా ఉండక్కర్లేదు, చాలా సులభంగానే మారుతాయి. నేను 3 ఉదాహరణలు చెప్తాను నేను మీకు. దీనికి 3 మేము ఇన్వాల్వ్ అయిన కాబట్టి నాకు ప్రత్యక్షంగా నాకు దాంతో సంబంధం ఉండి మేము చేసిన అనుభవాలు చెప్తాను నేను. మొదటిది సిక్కిం రాష్ట్రం. 2018లో మేము పూర్తిగా సేంద్రియం వైపు వెళ్తాము అని డిక్లేర్ చేశారు వాళ్ళు. అంతకుముందు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించి 10 సంవత్సరాలలో రాష్ట్రం మొత్తము సేంద్రియ వ్యవసాయానికి మారిపోయారు. మొదట 1-2 సంవత్సరాలు కొంత దిగుబడి తగ్గినట్టుగా కనిపించింది, తర్వాత స్టెబిలైజ్ అయిపోయింది, ఈరోజు నార్మల్ అయిపోయింది. సరే, సిక్కిం గురించి మాట్లాడినప్పుడు అది చాలా చిన్న రాష్ట్రము అనే మాట వస్తుంది. రెండోది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతెవాడ జిల్లా. మేము పోయిన సంవత్సరము ఒక జిల్లా మొత్తము సేంద్రియంగా డిక్లేర్ చేసాం. 220 గ్రామాలు, అందులో 110 గ్రామాలు పూర్తిగా రసాయనాలు మానేశాయి. మిగిలిన 110 గ్రామాలలో 95% మంది రైతులు మానేశారు. ఇంకా 120 మంది రైతులు కొంత వాడుతున్న పరిస్థితిలోనే ఉన్నారు. పూర్తిగా రైతుల ఇష్టానికి వదిలిపెట్టి మీరు మారండి, మారటానికి అవసరమైన సహాయం అంతా అందిస్తాము అంటే 5 ఏళ్ళు పట్టింది, మారారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017లో అంటే 2014లో రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో, రాష్ట్రం విడిపోయే నాటికి మేము 2004 నుంచి 2010 వరకు రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేసాము ఉమ్మడి రాష్ట్రంలో. ఎరువులు తగ్గించడానికి, రసాయనిక ఎరువులు కాదు పురుగు మందులు తగ్గించడానికి, NPM అంటాము, నాన్ పెస్టిసైడల్ మేనేజ్మెంట్. మీరు అదే కథ మీరు అమీర్ ఖాన్ సత్యమేవ జయతేలో చూసుంటారు, అదే ఎపిసోడ్ అన్నమాట. సో ఈ సక్సెస్ స్టోరీనే వాళ్ళు చూపించింది. 2004 నుంచి 2010 వరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో పురుగు మందుల వినియోగం సగానికి పైగా తగ్గాయి. రైతులతో కలిసి అవి ఎలా తగ్గించాలి అనేది నేర్పించడంతో వాళ్ళు తగ్గించుకోగలిగారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం యథావిధిగా మళ్ళా బ్యాక్ వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎరువులు పురుగు మందులు తగ్గించే దాని మీద పనిచేద్దాము అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఈరోజు చూసుకుంటే తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి ఈ రోజు దాకా ఎరువుల వినియోగం పెరగలేదు, తగ్గుతూ వచ్చింది. పురుగు మందుల వినియోగం కూడా తగ్గుతూ వచ్చింది, దిగుబడులు ఏం తగ్గలేదు. కావాల్సింది ఏంటంటే ఒక ప్లాన్డ్ యాక్షన్ కావాలి. అంటే తినటం మానేయటం కాదండి. అంటే మీకు ఏమవుతుందంటే ఆహారం మార్చుకోవడం అంటే తినటం మానేయటం కాదు, సరైన ఆహారం తీసుకోవడం, సమతుల్యత వైపు వెళ్ళటం. అంటే మీరు బియ్యం ఎక్కువ తినొద్దు అంటే అన్నం మానేయమని కాదు. మీరు బియ్యం తగ్గించుకొని మిల్లెట్స్ తినండి, లేకపోతే కొంత గోధుమలు తినండి, మీకు మొత్తం మీద కార్బోహైడ్రేట్స్ అవసరం తక్కువ కాబట్టి అది తగ్గించుకొని ప్రోటీన్స్ పెంచుకోండి అన్నది చెప్పేది. సో సమతుల్యత లేకుండా చేసుకోవడం వలన వచ్చే సమస్యలు అవి. సో ఈ మార్పు చాలా సులభం అండి. అంటే ఈ 3 ఉదాహరణలు తీసుకుంటే చాలా పెద్దవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు చాలా ఎక్కువ వాడేవాళ్ళు, ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండేది కదా, కానీ ఈరోజు మీరు తగ్గింది. మన ఎదురుగానే మన పక్కనే ఉంది కదా, మనం పండించే పంటలే వాళ్ళు పండించేది. ఓకే,
ఇప్పుడు రసాయనాలు తక్కువ వాడితే కూడా మీకు ఖర్చు కూడా తగ్గుతుంది కదా. అంటే ఖర్చు తగ్గితే అంటే కొనే ఖర్చు తగ్గుతుంది, మన సొంత వనరుల ఖర్చు పెరుగుతుంది కదా. అంటే సొంత వనరుల ఖర్చు. నా టైం పెరుగుతుంది, ఇవన్నీ కూడా. అంటే ధర తగ్గటం కంటే కూడా దిగుబడి స్థిరంగా ఉంటుంది, మ్మ్. వనరులు పాడవకుండా ఉంటాయి. మ్మ్. ఈ రెండు జరగటం వల్ల బెనిఫిట్ అవుతుంది. అవును. ఎప్పుడైతే ప్రభుత్వము ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీకి ట్రాన్స్ఫర్ చేయగలిగితే అప్పుడు బెనిఫిట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను మీ దగ్గర ఎరువు కొనట్లేదు అనుకోండి, మీకు ఎకరానికి 7,000 రూపాయలు మిగులుతుంది కదా. అవును కదా, అంటే ప్రభుత్వంగా మీకు 7,000 రూపాయలు మిగులుతుంది, ప్లస్ పొల్యూషన్ ఉండట్లా. మ్మ్. కాబట్టి దాంట్లో కొంతన్నా నాకు ఇవ్వండి మ్మ్. కదా, నాకు కొంతన్నా ఇవ్వండి. మీరు అట్లా కాకుండా నాశనం చేసే వాళ్ళకి నేను ఇంకా ఎక్కువ ఇస్తాను, మీకు బాగు చేసే వాళ్ళకి నేను ఇవ్వను అంటే ఎట్లాగా. అది కరెక్టే. ఈ రసాయనాలు, ఈ ఎరువులు కొనడం, దీని ద్వారా కూడా అప్పులు అనేవి చాలా చాలా పెరిగిపోతున్నాయి. పెరిగాయండి, చాలా పెరిగాయి. అంటే ఇప్పుడు దేశంలో అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ. రైతులకి 92% గ్రామీణ కుటుంబాలన్నీ కూడా అప్పుల పాలై ఉన్నాయి. కుటుంబానికి దాదాపు 1,90,000 రూపాయలు అప్పు ఉంది. మ్మ్. ఇందాక మనం అనుకున్నాం ఆదాయం 1,00,000, ఆ, అప్పు 1,90,000. ఎప్పుడు బయటపడతారు వీళ్ళు? ఆ బయటపడలేకపోవటం వల్లే ఉన్న భూములు అమ్ముకోవటము, లేకపోతే వదిలేసి మైగ్రేట్ అయిపోవటము జరుగుతున్నది దానివల్ల. ఓకే. ఎందుకంటే ఒక సంవత్సరం పంట పోయిందంటే వచ్చే సంవత్సరం నాకు 2 పండాలి కదా. అవును. ఎందుకు పాత అప్పు తీర్చాలి, కొత్త అప్పు కూడా తీర్చాలి, అది సమస్య. ఇప్పుడు శ్రీలంక కూడా వాళ్ళ ఫార్మింగ్కి వాళ్ళ అప్పుకి సంబంధం ఉంది కదా, వాళ్ళ అప్పుల పాలైపోయారు. అవును. అది అంటే శ్రీలంకలో జరిగింది అంటే చాలా సందర్భాలలో జనాలు వెంటనే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మాట్లాడినప్పుడల్లా కూడా శ్రీలంకని రిఫర్ చేస్తారు. కానీ శ్రీలంకలో జరిగింది ఏంటంటే వాళ్ళు మిగతా కార్యక్రమాల కోసం తీసుకున్న అప్పుల వలన విదేశీ మారక ద్రవ్యం భారం పెరిగింది. మ్మ్. ఆ నేపథ్యంలో మేము ఇంకా ఎరువులు ఇంపోర్ట్ చేసుకోలేము అనుకున్న పరిస్థితులలో వాళ్ళు సడన్గా మేము సేంద్రియంకి మళ్ళీపోతాము అని డిక్లేర్ చేశారు. కానీ దానికి అవసరమైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోలేదు. అంటే మీకు ఇందాక నేను సిక్కిం కథ చెప్పాను, ఛత్తీస్గఢ్ది చెప్పాము, ఆంధ్రప్రదేశ్ చెప్పాము. వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు ఎట్లా మారాలి అన్నది. శ్రీలంక ఆ ప్రయత్నం ఏం చేయకుండా సడన్గా బ్యాన్ పెట్టేశారు. రెండోది జరిగింది ఏంటంటే, ఇది మొదటి లెక్క మనం గుర్తుపెట్టుకోవాల్సి, అంటే బ్యాన్ పెట్టేశారు, ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేదు. రెండోది శ్రీలంకలో దిగుబడులు పడిపోయాయి అని ఎప్పుడు వచ్చింది న్యూసు? బ్యాన్ పెట్టిన 6 నెలల లోపు వచ్చింది. అంటే 6 నెలల్లో పంట పడిపోయే పరిస్థితి భూమి వచ్చేసింది ఆల్రెడీ. అది కూడా గమనించాలి మనం. అంటే భూమి స్వతహాగా ఎరువు వేయకపోతే ఎంత పండుతుంది అన్నది కూడా లెక్క ఉండాలి కదా, ఒక లెక్క. అవును. అంటే ఎరువు వేస్తే ఒక 5%, 10% దిగుబడి పెరుగుతుంది అనుకుందాం. ఎరువు వేయకపోతే ఈ 10% కదా పడిపోవాల్సింది, 60-70% పడిపోతుంది. అంటే మీ భూమి అసలు ఏమీ లేదు, ఏమీ లేదు భూమిలో. అది పరిస్థితి. అంటే ఆ పరిస్థితికి భూములు వచ్చేసాయి. అంటే మనం గమనించాల్సింది అది. అంటే నార్మల్ స్టేజ్లో కూడా లేం మనం. ఇక్కడ అంటే సెలైన్ తీసేస్తే పేషెంట్ చచ్చిపోయాడు అంటే సెలైన్ పెట్టుకుంటేనే బతికే స్టేజ్కి తీసుకొచ్చి మనం సెలైన్ మీదనే బతుకుతున్నారు కాబట్టి సెలైన్ చాలా అవసరం అంటున్నాం. అసలు ఆరోగ్యంగా ఉండాలి కదా ఫస్ట్. అవును. ఇప్పుడు చూసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఈ రసాయనాలు వాడడం వల్ల, కెమికల్ ఫార్మింగ్ వల్ల వచ్చేసి, అండ్ వరి ఎక్కువ పెంచడం వల్ల నీళ్ళు దాని వలన వచ్చే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఇవన్నీ వస్తున్నాయి. సో మన దగ్గర మన ఆడియన్స్ అందరూ చాలామంది యంగ్ పీపుల్ ఉన్నారండి. చాలామంది మేము స్టార్టప్ సిరీస్ అని చేసినప్పుడు కూడా చాలామంది గ్రామాల నుంచి కూడా మెసేజ్ చేశారు, మేము ఫార్మింగ్లో రావాలంటే వ్యవసాయంలోకి మా కుటుంబాలు ఉన్నాయి, దాంట్లో ఎక్కువ డబ్బు లేదంటారు. మరి వాళ్ళు డబ్బు చేసుకోవాలి అంటే ఓన్లీ ఎకరంలో ఆ పంట పండించుకుంటే 1,00,000 అన్నారు మీరు. పంట వస్తుంది 50,000, 30,000 మిగులుతుంది 2 పంటలకు కలిపి, రబీ అండ్ ఖరీఫ్ కలిపి. మరి వాళ్ళకి డబ్బు ఎక్కువ రావాలి అంటే వ్యవసాయంలో ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తూ, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ డబ్బు ఎక్కువ రావాలంటే కొన్ని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అవి ఒకసారి ఎలా చేసుకుంటే వాళ్ళు చేయొచ్చు అనేది చెప్తారా? అంటే ఈరోజు సగటున తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రాలలో రైతుల ఆదాయం తీసుకుంటే 20% మాత్రమే పంట నుంచి వస్తుంది. 20%. దాదాపు 20%, ఇంకో 20% పశువుల నుంచి వస్తుంది. 18% అనుకోండి పశువుల నుంచి వస్తుంది.
పశువుల నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా మిగిలిందంతా కూలీల నుంచి వస్తుంది, కూలీ పనులలో నుంచే వస్తుంది. అంతకంటే ప్రొడక్టివ్ వర్క్ ఏదైనా చేయగలగాలి, కూలీ పని కాకుండా ఇంకేదైనా ప్రొడక్టివ్ వర్క్ చేయగలగాలి. వ్యవసాయం కంటే ఈరోజు కూలీకే ఎక్కువ డబ్బులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నేను ఒక రోజు పొలంలో పనిచేస్తే నాకు వచ్చే ఆదాయం కంటే బయట పొలంలో పనిచేస్తే వచ్చే ఆదాయం ఎక్కువ ఈరోజు ఉన్న పరిస్థితులలో. అంతకంటే ఎక్కువ రావాలి అనుకుంటే గిన మనము ప్రొడక్టివ్గా ఉండాలి మనం చేసే పని అనుకుంటే గిన ఒక ఇంటెన్సివ్ ఫార్మింగ్ మోడల్స్ కొన్ని ఉన్నాయి. అంటే కూరగాయలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడున్నది ఏంటంటే అందరూ ఒకేసారి టమాటా వేస్తాము, లేకపోతే వంకాయలు వేస్తాము, అందరి హార్వెస్ట్ ఒకేసారి వస్తుంది, ఆ రోజు ధర పడిపోతుంది. అట్లా కాకుండా మనం స్టాగర్డ్ ప్రొడక్షన్ చేయొచ్చు. అంటే వారం దిగుబడి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే అందరము కలిపి మార్కెట్లో అమ్ముకోవచ్చు. అంటే ఈ రెండు అంటే గ్రామ స్థాయిలోకిన సంఘటితంగా ప్లానింగ్ చేసుకోగలిగితే కోఆపరేటివ్స్గా ఇది పూర్తిగా సాధ్యమే. అంటే దీంతో మొత్తం సమస్య పరిష్కారం కాకపోవచ్చు, కానీ సమస్యలు చాలా మటుకు తగ్గుతాయి. అంటే ఇప్పుడున్న దానికంటే కనీసం 30-40% బెటర్ ఇన్కమ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అట్లాగే భూమిలో ఎప్పుడైతే సేంద్రియ పదార్థం పెరుగుతుందో పంట నష్టపోయే పరిస్థితి తగ్గుతుంది. అంటే నీళ్లు పట్టి ఉంచే గుణం పెరుగుతుంది కాబట్టి తగ్గుతుంది. సేంద్రియ పదార్థం పెంచడానికి కూడా కష్టపడక్కర్లేదు. అంటే చేయాల్సింది ఏంటంటే పంటల సరళిలో మార్పులు చేసుకోవడం. అంటే పప్పు ధాన్యాలు ఎక్కువ వేసుకోగలగాలి, అటు కంది కానీ, మినుము కానీ, పెసర కానీ, ఇవన్నీ కూడా అవి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాము, బయట రాష్ట్రాల నుంచి. మనం పండించగలిగితే వాటికి దిగుబడి మంచిగా వస్తుంది, భూమి కూడా బాగుపడుతుంది. ముఖ్యంగా మనం గమనించాల్సింది భూమిని ఎప్పుడు కప్పి ఉంచాలి. మనం బేర్ ల్యాండ్ ఎప్పుడైతే వదిలేస్తామో మట్టి అంతా కొట్టుకుపోతుంది. అది కవర్ చేసి ఉంచాలి. కవర్ చేసి ఉండటానికి మనము ఒక పంట ప్రణాళిక ఉండాలి, భూమిని కవర్ చేసి ఉండేలాగా. అది చేయగలిగితే చాలా మటుకు సమస్య పరిష్కారం అవుతుంది పంటల వైపు. రెండోది చేయాల్సింది ఏంటంటే పంటలతో పాటు మనం భూమి పెంచుకునే పరిస్థితులు లేవు, కొత్త భూమి కొనుక్కునే పరిస్థితుల్లో ఏ రైతు లేడు ఈరోజు. కాబట్టి దానికంటే పశువులు కొనుక్కోవడం సులభం. ఎందుకంటే నేను ₹1,00,000 పెడితే నాకు 2 పశువులు వస్తాయి. నేను భూమి కొనుక్కోవాలనుకుంటే 20 నుంచి 40 లక్షలు పెడితే కానీ ఎకరం భూమి రాదు. దానికంటే పశువుల వైపు వెళ్ళటము సులభమైన పద్ధతి. పశువులు అనగానే ఆవులు గేదెలే కాకుండా మేకలు కానీ, గొర్రెలు కానీ, లేకపోతే కోళ్ళు కానీ, ఇవన్నీ కూడా పెంచుకునే అవకాశం చాలా ఉంది. ఈ షిఫ్ట్ కింద చేసుకోగలిగితే గ్రామాలలో ఒకటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ లైవ్లీహుడ్స్ వైపు కొంత డైవర్సిఫికేషన్. రెండోది గ్రామాలలో ఒకప్పుడు వ్యవస్థ అంతా కూడా ఏంటంటే కుటుంబ ఉపాధులు ఉండేవి చాలా మటుకి. అవన్నీ కూడా ఎంటర్ప్రైజెస్ బేసికల్గా, అవన్నీ డెస్ట్రాయ్ అయిపోయాయి ఈరోజు. కానీ వాటిలో చాలా మటుకు మనం రెస్టోర్ చేయాలనుకుంటే గిన. అంటే ఒక ప్రయత్నం కొంత ప్రభుత్వం వైపు నుంచి, కొంత గ్రామీణ యువత కూడా పూనుకుంటే గిన. ఇప్పుడు ఉదాహరణకి విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు గ్రామాలలో పండించుకోవచ్చు. మనం బయట నుంచి కొనుక్కోవడం ఎందుకు? ఈరోజు దాదాపు 40,000 కోట్ల రూపాయల విత్తన వ్యాపారం జరుగుతుంది భారతదేశంలో. 40,000 కోట్లు 40,000 కోట్లు 40,000 కోట్ల రూపాయల విత్తనాలు వ్యాపారం చేస్తున్న సంస్థలన్నీ విత్తనాలు ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? ఎవరో ఒక రైతు ఉత్పత్తి చేసిస్తున్నవే కదా. మనకి ఇంత పెద్ద వీటిలో చాలా మటుకి గ్రామీణ ప్రాంతాలలో రైతులు సొంతంగా పండించుకొని వాడుకోగలిగినవి, లేకపోతే కోఆపరేటివ్ స్థాయిలో వాళ్ళు ఉత్పత్తి చేయగలిగినవి. మేము అలాంటి ప్రయత్నం ప్రారంభించాము. తెలంగాణలో చాలా ఉన్నాయి, ముల్కనూరు కోఆపరేటివ్, ఇట్లా చాలా కోఆపరేటివ్స్ ఉన్నాయి. విత్తనాలు ఉత్పత్తి చేసి రైతులకి అందించగలిగేవి, మార్కెట్లో దొరికే రేటుకి అందిస్తారు. రైతుకు 30-40% ఎక్కువ ధర ఇస్తారు ఉత్పత్తి చేసిన రైతుకి, కొనుక్కునే రైతుకి దాదాపు 10-15% తక్కువ ధరకి ఇస్తారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మేమే దాదాపు పోయిన సంవత్సరం 1000 టన్నుల పైగా ఉత్పత్తి చేసాం. చాలా ఏర్పాటు చేసుకొని చేయగలిగిన పద్ధతే. ఇది ఒక ఎంటర్ప్రైజ్ కావచ్చు. అంటే స్టార్టప్స్ అనగానే ఒక ఐటీ ప్లాట్ఫామ్ ఉండాలి, లేకపోతే హైదరాబాద్లో ఉండాలి అనుకుంటున్నాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు, హనీ ప్రొడక్షన్, బీ కీపింగ్ కెన్ బి ఎ గుడ్ ఎంటర్ప్రైజ్. మష్రూమ్ ప్రొడక్షన్ కావచ్చు, అట్లాగే ఇన్పుట్స్లో బయో ఇన్పుట్స్, ఫెర్టిలైజర్స్ కావచ్చు, బయో ఫెర్టిలైజర్స్ కావచ్చు, బయో పెస్టిసైడ్స్ కావచ్చు, కంపోస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా. అట్లాగే పంట వచ్చిన తర్వాత కూరగాయలు కలెక్ట్ చేసిన తర్వాత, గ్రేడింగ్ చేసిన తర్వాత వాటిని డ్రై చేయటం కావచ్చు, పల్ప్ చేయటం కావచ్చు, పికిల్స్ చేయటం కావచ్చు. ఇట్లా తీసుకుంటే దాదాపు
30-40 ఎంటర్ప్రైజెస్ ఆర్ పాసిబుల్ ఇన్ రూరల్ ఏరియాస్. ఎప్పుడైతే ఈ వ్యవస్థ వస్తుందో ఈ ఇంటర్ డిపెండెంట్ ఎంటర్ప్రైజెస్ అప్పుడు నిలబడుతుంది వ్యవసాయం. ఇప్పుడు ఏమైందంటే డబ్బులన్నీ యూనిడైరెక్షనల్గా బయటకు వస్తున్నాయి గ్రామాల్లో నుంచి. అవును, అట్లా కాకుండా వీళ్ళందరి మధ్యలో డబ్బులు తిరిగాయి అనుకోండి. తిరిగాయి. నాకు అవసరమైన విత్తనాలు మీ దగ్గర కొనుక్కుంటాను, మీకు అవసరమైన పురుగు ఎరువులు ఇంకొక ఆయన దగ్గర కొనుక్కుంటారు, ఆయన ఇంకొక ఆమెకు అమ్ముతాడు, ఆమె చేసిన ఇంకొకటి నాకు అమ్ముతుంది. సో మన మధ్యలోనే తిరుగుతాయి డబ్బులు అవే, కానీ మన అందరి డబ్బులు బయటికి వెళ్ళట్లేదు, మన మధ్యలో తిరుగుతాయి. కాబట్టి గ్రామీణ వ్యవస్థ బాగుపడుతుంది, డబ్బులు వస్తాయి. ఇది చాలా కీలకమైనది. అంటే సర్క్యులర్ ఎకానమీ అంటాం చూసారా, అది కావాల్సింది. నైస్. సో ఇప్పుడు చాలామంది యూత్ ఫార్మింగ్లోకి వస్తామని అంటున్నారు, కొంతమంది హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ చేస్తున్నారు. మనకి ఎలాగైతే న్యూట్రిషన్ ఉంటుందో ప్లాంట్లో నార్మల్గా చేసే ఫార్మింగ్లో, ఆ హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్లో కూడా అంతే న్యూట్రిషన్ ఉంటుందో ఆ క్రాప్లో? ఉండకపోవచ్చు. అంటే ఏమవుతున్నదంటే మామూలుగా మనం ఇప్పుడు ఆహారం తింటాం కదా, దాంట్లో మనం ఏమనుకుంటున్నాము, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మన బాడీలోకి వెళ్తున్నాయి అనుకున్నాం. ఇవి కాకుండా ఏం వెళ్తున్నాయో మనకు తెలియదు. మనకు తెలిసినవి ఇవి, తెలియనివి ఏంటో తెలియదు. మన వీటితో పాటు మనకు ఆహారంలో పోషకాలు ఏం వెళ్తున్నాయో మనకు తెలియదు. ఇవి మాత్రం షుగర్, ఇవన్నీ ఫైనల్గా మీకు షుగర్గా కన్వర్ట్ అయ్యి మీకు బాడీ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి షుగర్ ఒకటి మీకు ఉంటే సరిపోతుంది అని ఎమర్జెన్సీ కండిషన్లో మీకు సెలైన్ పెడతారు కదా. అలా అని చెప్పేసి సెలైన్ మీద బతకగలుగుతామో మనం? లేదు కదా. ఎందుకంటే అది మనకు తెలిసిన న్యూట్రియంట్, తెలియనివి ఉంటాయి. అట్లాగే మొక్కలకు కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ కాకుండా చాలా పోషకాలు భూమిలో నుంచి తీసుకుంటూ ఉండొచ్చు, మనకు తెలియనివి. మొక్క తీసుకుంటుంది, అవి మనం తింటున్నాము, మనం గుర్తించలేదు ఇంకా, అంతే కదా. ఇప్పుడు మీకు 50 సంవత్సరాల క్రితం ఇన్ని ఎలిమెంట్స్ లేవు కదా. అవును, కానీ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, మనకు తెలియదు. అదే పరిస్థితి ఈరోజు కూడా. అందుకనే మీకు హైడ్రోపోనిక్స్లో అన్ని పంటలు సక్సెస్ కాలేదు కదా. అవును, కొన్ని మాత్రమే అయ్యాయి. అంటే నైట్రోజన్ మీదనే ఆధారపడి బతికే మొక్కలు మాత్రమే అయ్యాయి, మిగతా అవన్నీ ఏమీ కాలేదు. అంటే మనలాంటి దేశంలో భూమి బాగా ఉండి 3 సీజన్లు పంట పండగలిగిన పరిస్థితులు ఉన్న దగ్గర ఇవన్నీ పనికిరానివ్వండి. మనం చేయగలిగేది ఏంటంటే హైడ్రోపోనిక్స్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటివన్నీ ఈ గ్లాస్ హౌసెస్లో పాలికల్చర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఎలాంటి దేశాల్లో అంటే సీజన్లో ఒక సీజన్లోనే పంట పండించుకొని మిగతా సీజన్లో పండించుకోలేని పరిస్థితి ఉంటుంది చూసారా, వాళ్ళకు ఉపయోగపడేది. అంటే మనకి ఏమవుతున్నదంటే ఇప్పుడు హైదరాబాద్లో సూట్లు వేసుకుని తిరుగుతారు చూసారా, ఎందుకు వచ్చింది కల్చర్? వాళ్ళు అక్కడ వేసుకుంటున్నారు, మనం వేసుకుంటున్నాం. అంటే మన వాతావరణ పరిస్థితులకి కుదురుతుందా లేదా ఆలోచించకుండా సూట్లు వేసుకొని తిరగటం, అట్లాంటిదే ఇవన్నీ కూడా. అంటే అక్కడ జరుగుతున్నాయి కాబట్టి మనం తెచ్చి వాడుకుంటున్నాం తప్ప మనకు మన వాతావరణ పరిస్థితులకి కుదురుతుందా లేదా ఆలోచించకపోవటం. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూడండి, గత 20 సంవత్సరాల కాలంలో వచ్చిన పాలీ హౌసెస్లో 99% ఫెయిల్ అయ్యాయి. 99%, 1 కాదు 2 కాదు. ఒక్కొక్క దాని మీద 30-40 లక్షలు ఖర్చు పెట్టారు. 99% అంటే ఇలాంటి పూలు పండించే 1-2 మిగిలాయి తప్ప ఇత అన్ని పోయాయి. అంటే దేని మీద డబ్బులు పెట్టాలి అన్నది చాలా నిర్ణయాత్మకమైన పరిస్థితి, అది ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు. ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, చాలామంది ఫార్మింగ్లోకి కొత్తగా వస్తున్నారు, ఫార్మింగ్లోనే ఏదన్నా కొత్తగా చేద్దాం, అందరూ చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది అలా స్టార్టప్స్లోకి ఫార్మింగ్లోకి వచ్చారు. అవే కాకుండా ఇంకా ఎటువంటి స్టార్టప్స్ పెట్టుకోవచ్చు, ఎంటర్ప్రైజెస్ అని మేము ఈ మధ్య ఒక అనాలిసిస్ చేసామండి స్టార్టప్స్ మీద. మీరు లింక్డ్ఇన్లో చూస్తే మావి 2 ఆర్టికల్స్, చాలా డీటెయిల్డ్ ఆర్టికల్స్ రాసాము ఎందుకు స్టార్టప్స్ ఫెయిల్ అయ్యాయి అన్నది. అంటే అగ్రిటెక్ ఈరోజు ఇట్స్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఓవరాల్ స్టార్టప్స్. ప్రాబ్లం ఏంటంటే వ్యవసాయాన్ని అర్థం చేసుకోకుండా, వ్యవసాయాన్ని అర్థం చేసుకోమంటే వనరులను అర్థం చేసుకోవాలి, రైతులను అర్థం చేసుకోవాలి, మన పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఈ 3 అర్థం చేసుకోకుండా బయట దేశాలలో ఉన్న టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని ఏదైతే చూస్తున్నారో అది ఫెయిల్యూర్.
చేయటానికి చాలా ఉంది, కానీ చేస్తున్నవి ఏవి సక్సెస్ కావు. ఏంటి ఇప్పుడు చేస్తున్నవి ఏవి సక్సెస్ కావు. అంటే సొంత ఆలోచన అవసరము, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ లేదండి. అంటే ఏంటంటే ఒక సొల్యూషన్, అంటే అక్కడ ఊబర్ సక్సెస్ అయితే ఇక్కడ ఓలా తయారవుతుంది తప్ప, నిజంగా జరిగేది అది తప్ప, మనకున్న సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనే ఆలోచన చేయటం అవ్వట్లేదు. అది దానికి విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా, అంటే ఓవరాల్ సిస్టమ్ అట్లా ఉంది. సో నా సజెషన్ ఏంటంటే, అంటే స్టార్టప్స్గా ఆలోచన చేసే యూత్ కానీ వ్యవసాయంలో ముఖ్యంగా చాలా ఆపర్చునిటీ ఉంది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మీరు అనుకుంటున్న టెక్నాలజీ సొల్యూషన్స్ అయ్యే మాత్రమే కాదు. అంటే మనకున్న ప్రాబ్లం ఏంటి, అసలు ఏం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాము అన్నది మొదటి మెట్టు. రెండోది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నువ్వేమి ఇన్నోవేట్ చేస్తున్నావు. ఇప్పుడు ఈ రెండు ఆలోచన చేయకపోతే పరిష్కారం రాదు. అంటే ప్రతి దానికి ఒక యాప్ డెవలప్ చేయడం సొల్యూషన్ కాదు. అంతే కదా, అంటే అంతకుమించి ఏం చేయట్లేదండి. కరెక్ట్. అంటే ఒక యాప్ డెవలప్ చేస్తే అన్నీ అయిపోతాయి అనుకుంటే, అంటే డేటా ఉంటే నిర్ణయాలు సరిగ్గా జరుగుతాయని కూడా చాలా భ్రమ అండి. అంటే ఇప్పుడు అలా అనుకుంటే రైతుకు ఆత్మహత్యల లెక్కలు లేవా? ఉన్నాయి కదా. భూమి పాడైపోతుందన్న లెక్కలు లేవా? ఉన్నాయి కదా. పెట్టుబడి ఖర్చు పెరుగుతుందన్న దానికి లెక్కలు లేవా? ఉన్నాయి కదా. మరి ఏం నిర్ణయాలు జరిగాయి దాని మీద? అంటే డేటా ఉంటే బెటర్ డెసిషన్ జరుగుతుంది అనుకోవడం పొరపాటు. కానీ డేటా ఉపయోగపడుతుంది అంతే. సో అంటే దాన్ని వాడుకొని ఎఫెక్టివ్ డెసిషన్స్, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఆ డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్లోకి ఎట్లా తీసుకొస్తాము అన్నది ఆలోచన చేసే పరిస్థితి రావాలండి. అంటే అది చేసే దాంట్లో ఓపిక ఉండట్లేదండి. అంటే నేను చాలా స్టార్టప్స్తో పనిచేస్తాను, నేను చూశాను. వినరండి, చెప్తే వినరు. ఫెయిల్ అయిన దాదాపు ఒక 10-15 స్టార్టప్స్కి నేను 5-6 ఏళ్ల క్రితం చెప్పాను, మీరు ఈరోజు మీకు వెంచర్ క్యాపిటల్ ఉంది కదా అని ఖర్చు పెట్టడం కాదు, అయ్యేది కాదు అని. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు. అంటే గ్రామాలు, ఇప్పుడు మీకు మొత్తము స్టార్టప్స్ తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్కి డైరెక్ట్ సప్లై చైన్ స్టార్టప్స్ తీసుకున్నాం అనుకోండి, ఎవరితో కంపీట్ అవుతున్నారు వాళ్ళు? రైతులకు ఏమన్నా ఎడిషనల్గా ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. రైతుల బెనిఫిట్ కాదు, వీళ్ళకి లాయల్గా ఎందుకు ఉండాలి? వీళ్ళు ఎవరితో కంపీట్ అవుతున్నారు? అక్కడున్న మిడిల్ మెన్ ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు, మీరు ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారా? అట్లా చూసుకుంటే నిజానికి గ్రామాలలో ఉండి ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఎఫిషియెంట్గానే పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంతకుమించి రైతులకు బెనిఫిట్ ఇద్దామన్న దాంట్లో ఏం పని చేయట్లేదు. నైస్. ఎలాగైతే మన బయట వేరే ఇండస్ట్రీస్లో ఇప్పుడు స్టార్టప్ పెట్టాలి అంటే ఒక ఇంక్యుబేషన్ సెంటర్స్ లాగా ఉంటాయి కదా, వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం కానీ, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎవరైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే, వ్యవసాయ పరంగా బిజినెస్ చేయాలన్నా కూడా, స్టార్టప్ పెట్టాలన్నా కూడా మీలాంటి పీపుల్ డెఫినెట్గా మెంటరింగ్ చేస్తారు, ఏదైనా హెల్ప్ చేస్తారు అనుకో. ఖచ్చితంగా అండి. మేము అంటే యాక్చువల్గా వన్ ఆఫ్ ద థింగ్ వీఆర్ ఆస్కింగ్ గవర్నమెంట్ ఈజ్ రూరల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అవసరం. అంటే హైదరాబాద్లో ఇంక్యుబేషన్ సెంటర్స్ అనగానే ఇన్నోవేషన్ బేస్డ్, వెంచర్ క్యాపిటల్ బేస్డ్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఒక 20-30 కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్నోవేషన్ బేస్డ్ ఏం కాదు కదా. ఇన్నోవేషన్ బేస్డ్ ఏం కాదు, సింపుల్ రెగ్యులర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు మేము చాలా స్టార్టప్స్ ఇంక్యుబేషన్ సెంటర్స్కి అప్లికేషన్లు పెట్టాము, అన్ని చోట్ల టర్న్ డౌన్. ఏమంటారు? దీంట్లో ఇన్నోవేషన్ లేదంటారు. ఇప్పుడు హైదరాబాద్లో కంపోజ్ చేస్తాను, నాకు ఒక యాప్ ఉంది, దీంట్లో డేటా కలెక్ట్ చేస్తాను అనుకునే వాడికి డబ్బులు ఇస్తారు. నేను గ్రామాలలో అదే పని చేస్తానంటే నాకు ఇవ్వరండి. అంటే ఇంక్యుబేషన్ సెంటర్లు నడిపే వాళ్ళకి కూడా సమస్య సరిగ్గా అర్థం కావట్లేదు. ప్రతిదీ కార్లో వెళ్ళడం చూస్తున్నారు, కానీ కాలినడక వెళ్ళే దారిలో కూడా కారే కావాలనుకుంటున్నారు. అది రోడ్డు లేదు, పక్కన వాడు నడిపేవాడికి కారు నడపడం రాదు. అంటే ఇవన్నీ కదా, అంటే మనం ఎంత స్పీడ్తో వెళ్తాప్పుడు డైల్ 140 ఉంది కాబట్టి 140 వెళ్ళదు కదా కారు. అంతే. పొలం గట్టు మీద కూడా కారు ఉందని కారు వేసుకెళ్ళి వెళ్ళలేరు కదా. అది సమస్య. నేను అనుకోవటం అంటే లెట్స్ నాట్ ఎండ్ ఇట్ విత్ ఏ డిసప్పాయింట్మెంట్ ఓన్లీ. అంటే నేను అనుకోవటం గత 10 సంవత్సరాల కాలంలో తీసుకుంటే కూడా చాలా చోట్ల రైతులు కానీ
రైతులతో పనిచేస్తున్న సంస్థలు కానీ సొంతంగా ప్రత్యామ్నాయాల వైపు వెళ్ళటం అయితే ప్రారంభమైందండి. ఆహా. ప్రభుత్వం ఎటన్నా పోని మనమైతే ముందుకు వెళ్దాము అన్నది. అట్లా తీసుకుంటే ఈరోజు మొత్తం భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం వైపు చాలా మార్పు కనిపిస్తుంది. Which is మొత్తము ప్రపంచంలో ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ 16% గ్రోత్ రేట్ ఉంటే ఇండియాలో నియర్లీ 28% ఉంది. వావ్. సో యాన్యువల్గా గ్రోత్ రేట్ చాలా పెరిగింది. సో దిస్ ఇస్ షిఫ్ట్ హ్యాపెనింగ్. అంటే ఇన్ని సమస్యల మధ్యలో కూడా దిస్ ఎ బ్రైట్ స్పాట్. అది మారుతున్నది. వ్యవసాయంలో నుంచి ఎంతమంది బయటికి వెళ్తున్నారో అంతమంది వస్తున్నారు కూడా. అంటే ఆల్ అదర్ ఫీల్డ్స్ ఆర్ నాట్ లైక్ దట్, బట్ అట్లీస్ట్ అగ్రికల్చర్ ఈజ్ లైక్ దట్. ఐ థింక్ దట్స్ బ్యూటీ ఆఫ్ ఇట్. ఓకే. అంటే నాకు చాలా సందర్భాల్లో ఏమంటారంటే రైతుల పిల్లలు వ్యవసాయం చేయడానికి ఎవరు సిద్ధపడట్లేదు అన్నది. టీచర్ల పిల్లలు ఏమైనా సిద్ధంగా ఉన్నారా టీచర్లు అవ్వడానికి? లేరు కదా. ఒక సినిమా యాక్టర్ల పిల్లలు, పొలిటీషియన్ల పిల్లలు, డాక్టర్ల పిల్లలు తప్ప ఎవరున్నారు సిద్ధంగా వాళ్ళ కుటుంబంలో పనులు చేయడానికి? ఎవరు లేరు. అంటే వ్యవసాయంలో ఉంటారా అనే దానికంటే డిస్ట్రెస్ మైగ్రేషన్ అవాయిడ్ చేయగలిగితే బెటర్. సో ఆల్టర్నేట్స్ వైపు వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది, ఖచ్చితంగా పెరిగింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కూడా దీని మీద చర్చలు నడుస్తున్నాయి. లెట్స్ హోప్ మార్పు వస్తుందని. అంటే అంత డిసప్పాయింటింగ్ పరిస్థితుల్లో అంటే అంతే కదా, అంటే క్రైసిస్లో నుంచే సొల్యూషన్స్ రావాలి. సో కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీగా చూసిగిన ప్రయత్నం చేయగలిగితే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ద స్టార్టప్స్. ఒక ర్యాపిడ్ ఫైర్ అండి. ఫస్ట్ మీరు ఆమిర్ ఖాన్ గారి షో సత్యమేవ జయతేకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక మీరు ఇచ్చిన ఇంపాక్ట్కి లైక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ షార్ట్గా? రెండు విషయాల మీద నాకు అంటే మాకు వచ్చిన బెనిఫిట్ కానీ లేకపోతే దానివల్ల వ్యవస్థ మీద పడిన ఇంపాక్ట్ ఏంటి అన్నది ఒకటి. అది తీసుకుంటే గిన ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ మేము ఏం చేస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా అయింది. సో ఎవ్రీబడి నోస్ వాట్ వీఆర్ డూయింగ్. ఐ థింక్ అది కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేయగలిగింది. అంటే ఒక 2 గంటలు ఒక విస్తారంగా ఒక విషయం మీద మాట్లాడి అది అర్థం చేసుకునేలాగా చెప్పగలిగిన ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో దాని ప్రభావం చాలా కనిపించింది నాకు. తర్వాత 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత కూడా మన దేశంలోనే కాదు బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది గుర్తుపట్టి మీరు ఆ షోలో ఉన్నారు కదా, ఎలా ఉంది ఈరోజు అని అడిగిన పరిస్థితి అయితే కనిపించింది. ఐ థింక్ దట్స్ ఎ బిగ్ ఇంపాక్ట్. వాళ్ళే పాణి ఫౌండేషన్ తరపుననే ఒక 5-6 ఏళ్ల క్రితము మళ్ళీ ఒక మూవీ చేశారు వాళ్ళు. అంటే సత్యమేవ జయతే ఇంపాక్ట్ ఎట్లా ఉంది చూద్దాము అన్నది, తర్వాత దాన్ని కొత్తగా ఎలా చెప్తాము అన్నది. దాన్ని షేత్కరీ అంచ షోలే అని ఒక మరాఠీలో చేశారు. ఇది అంటే ఎప్పుడు మనము పురుగుల్ని శత్రువులుగా చూసే రైతులు ఆలోచిస్తాము, పురుగులు రైతులను కూడా శత్రువులుగా చూడొచ్చు కదా, అప్పుడు ఏమవుతుంది అని. సో ఆ స్టోరీ చాలా హిలేరియస్గా ఫ్రేమ్ చేశారు. సో అది యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. అట్లాగే ఆమీర్ ఖాన్తో మాట్లాడటము ఇవి మాకు చాలా ఉపయోగపడింది. అంటే నాకు ప్రత్యక్షంగా నాకు అంటే ఒక విషయాన్ని ఎలా చెప్పొచ్చు అన్నది, అంటే ఒక కథగా చెప్పటం కానీ ఎలా చెప్తే అవతల వాళ్ళకి అర్థమవుతుంది అన్నది. ఐ థింక్ దట్స్ సంథింగ్ విచ్ ఐ కుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆ తర్వాత మేము చాలాసార్లు కలిసాము. తర్వాత మాట్లాడిన సందర్భంలో, పనిచేసిన సందర్భంలో కొన్ని విషయాల మీద అర్థమైంది. సో హిస్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వాజ్ వెరీ గుడ్. వెరీ నైస్. ఆ తర్వాత దాని ఇంపాక్ట్ నా తర్వాత టాక్స్లో చాలా కనిపిస్తుంది. నా టాక్స్ చాలా ఎఫెక్టివ్గా, ఫోకస్డ్గా ఉండటం కానీ, అంటే అన్ని విషయాలు మాట్లాడక్కర్లేదు, చెప్పేది క్లియర్గా చెప్తే చాలు. ఆ చెప్పేది అవతల వాళ్ళకి అర్థమవుతుందా లేదా అన్నది దృష్టిలో పెట్టుకొని చెప్పాలి సింపుల్గా. అలాగే ఉదాహరణలు ఎలా తీసుకొని చెప్తే ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, అది ఐ థింక్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. గాయత్రి మహిళా కోఆపరేటివ్స్ అని వినే ఉంటారు. అంటే పంట ఎక్సెసివ్గా వచ్చింది, కాకపోతే దాన్ని వాళ్ళు సన్ డ్రై చేసేసి ఇంకా దాని ప్రోడక్ట్ వాల్యూ పెంచేసి చేస్తున్నారు. అలా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవునండి, అంటే ఈ గాయత్రి మహిళా కోఆపరేటివ్ ఏదైతే ఉందో, మేము అక్కడ కడప జిల్లాలో కోఆపరేటివ్ ముందు ప్రారంభించినప్పుడు వేరే కోఆపరేటివ్ ప్రారంభించాము. ఆ గ్రామంలో మహిళలు వచ్చి
మీటింగ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు మాకు కష్టంగా ఉంది, మెన్ వినట్లేదు మా మాట, మేము సపరేట్ అయిపోతాము, మేము మా పనులు మేము చూసుకుంటాము అన్న దాంట్లోకి ఫస్ట్ తీసుకొచ్చారనమాట. మల్లీశ్వరమ్మ అని ఆవిడ, ఆ గ్రామంలో ఆవిడ. అట్లా కాదు అందరం కలిసి వెళ్ళాలి కదా ఇవన్నీ మేము మాట్లాడినా వాళ్ళు లేదండి మేము మా వరకు మేము చేసుకుంటే మేము సొంతంగా అంటే మా మాట వింటారు అందరూ అని అట్లా బయటకు వచ్చి వాళ్ళు ఏర్పడ్డారు. మేము దాదాపు 66 కోఆపరేటివ్స్తో పనిచేస్తామండి. ఇది మొదటి ఆల్ ఉమెన్ కోఆపరేటివ్. ఏ ప్రభుత్వ సహకారము లేదు వాళ్ళకి, ఏమీ లేదు, కానీ సొంతంగా నిలబెట్టుకోగలిగారు. ఈరోజు దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అందరూ కూడా. అంటే మహిళలు మాకు అనిపించింది ఏంటంటే, ఇదే కాకుండా ఇక్కడ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కూడా పనిచేస్తాం మేము. ఇక్కడ కూడా ఎక్కడైతే మహిళలు ఛార్జ్ తీసుకుంటారో, డెసిషన్ మేకింగ్లోకి వస్తారో, అంటే కుటుంబాన్ని ఎట్లాగైతే చూస్తారో, పొలాన్ని కానీ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ సేమ్ థింగ్ అండి. అంటే చాలా సందర్భాలు ఇవన్నీ విధానం ఒకలాగా ఉంటే అన్ని అలాగైపోతాయి, అన్నీ అలాగే. అంటే ఇవన్నీ ఒకలాగా చూస్తారు కాబట్టి లెక్కలు వేసుకోవడం దగ్గర నుంచి పొదుపుగా ఆలోచించడం కానీ, ఇది అవుతుందా లేదా అన్న దాని మీద నిర్ణయాలు కానీ, అర్థం చేసుకోవడం కానీ. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మల్లేశ్వరం గారి గురించి మాట్లాడితే 2009లో తనకి నవీన అవార్డ్స్ TV9 వాళ్ళది కూడా ఇచ్చారనమాట. ఆ టైంలో ఆమె మాట్లాడుతూ ఒక మాట అనిందనమాట, సేంద్రీయ వ్యవసాయంకి వెళ్తే కష్టం కదా, మీరు ఇవన్నీ ఏం చేస్తారంటే, మేము చేసేవన్నీ మా వంట లాంటివేనమ్మా అని. అంటే మేము చేసే కషాయాలు, ఇప్పుడు కషాయం టీ లాంటిదే కదా, అంటే మేము తయారు చేసుకునే పురుగు మందులు, ఎరువులు అవేవో బయట నుంచి వచ్చేవి కాదు, మేము రోజు చేసుకునేవే అని. అంటే అంత సులభంగా చెప్పగలిగింది. అదే ఇంకొక ఎవరినైనా అడిగితే అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఏ సైంటిస్ట్ ఆర్ ఇంకో మగవాళ్ళని అడిగితే అలా చెప్తారు, అదేదో పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ లాగా చెప్తారు. అంటే ఆమెకు అది జస్ట్ వంట చేసుకోవడం లాంటిదే, నేను ఇంట్లోకి వంట చేసుకున్నట్టు పొలం కూడా వంట చేస్తాను నేను అని. అంటే కషాయం కాస్తాను, పొలానికి పోస్తాను అంతే. అంటే అంత ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పగలిగినదైతే ఉంటుందండి. ఐ థింక్ గాయత్రి మహిళా కోఆపరేటివ్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోఆపరేటివ్ మా కోఆపరేటివ్స్ అన్నిటిలోకి. అట్లాగే మీకు ఇంకొకటి ఉందండి, మీకు హైదరాబాద్లో యూ షుడ్ టాక్ టు బెనిషాన్ కోఆపరేటివ్ అని. ఈరోజు వాళ్ళది 400 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నారు. ఆల్ ఉమెన్ తెలంగాణ ఫార్మర్స్ కోఆపరేటివ్. అది మహిళా సంఘాల ద్వారా ఏర్పడిన కోఆపరేటివ్. వాళ్ళందరినీ కలిపి ఒక ఫెడరేషన్ చేశాము బెనిషాన్ పేరుతో. సో ఈరోజు హైదరాబాద్లోనే కూరగాయలు అవి సప్లై చేస్తారు. సో దే ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. సో ఉమెన్ ఎక్కడైతే మేనేజ్మెంట్లో ఉన్నారో దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్ వెల్. అట్లాగే డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళ కోఆపరేటివ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా దే ఆల్ షో ఎక్కడైతే మేనేజ్మెంట్లో డెసిషన్ మేకింగ్లోకి ఉమెన్ని తీసుకురాగలుగుతామో దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కెమికల్ ఫ్రీ విలేజ్ ఇది డ్రీమా అవుతుందా? సాధ్యమేనండి. అంటే మేము 2004లో పునుకుల, 2005లో ఎనబావి, ఆ తర్వాత దాదాపు ఒక 16-17 గ్రామాలు పూర్తిగా సేంద్రియం చేయగలిగాం. రైతులు వ్యవసాయంలో రసాయనాలు మానేయడం చాలా సులభం అండి, కానీ వ్యవసాయంలో నిలబడటమే కష్టం. ఇది చాలా ఏమంటారు దాన్ని బాధాకరంగా తెలుసుకున్న విషయం. ఏమవుతుందంటే రసాయనాలు మానేసినా సరే ఓవరాల్ ఇన్కమ్స్ పెరగకపోవటం అన్నదైతే సమస్య కనిపిస్తుంది. దానివల్ల వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం. రెండోది భూములు వేరే అవసరాలకు మారిపోవటం. భూమి విలువ చాలా ఎక్కువ పెరిగి అమ్మేసుకుంటేనే డబ్బులు వస్తాయి అనుకునే స్థాయికి వెళ్ళిపోవడం, లేకపోతే ప్రభుత్వం తీసేసుకోవడం. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఎనబావి అని మా గ్రామం ఉందండి, పూర్తిగా సేంద్రియ గ్రామం. రైతులందరూ చాలా కష్టపడి అసలు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి జనాలందరూ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. ఆ గ్రామంలో సగం భూమి టెక్స్టైల్ పార్క్ కింద మార్చేశారు. ఆ టెక్స్టైల్ పార్క్లో అక్కడున్న ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం రాలేదు. ఎక్కడి నుంచో వచ్చారు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు. అట్లాగే మాది పునుకుల గ్రామంలో ఆ పక్కన ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ బూడిద పడి చాలా భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోయింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 16 గ్రామాలు మేము సేంద్రీయంగా డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో వ్యవసాయమే గిట్టుబాటు కాక వ్యవసాయం మానేసిన రైతుల సంఖ్య కూడా చాలా ఎక్కువైంది ఆ గ్రామాలలో. అంటే రైతుల వైపు నుంచి చేసిన ప్రయత్నాలు కూడా నిలబడని పరిస్థితికి వస్తుంది. అంటే వ్యవస్థలో విధానాలు మారకపోవటం వల్ల.
అంటే ఈరోజు సొంతంగా పంట పండించుకునే పద్ధతులు, సొంతంగా మార్కెట్ చేసుకునేది కొంత మటుకు సహాయం చేస్తుంది రైతులకి. అని ఓవరాల్ వ్యవస్థ మారాలి. అంటే ఇప్పుడు ఎరువుల మీదనే ఇచ్చే సబ్సిడీ మారాలి. వరికి మాత్రమే ఇచ్చే సహకారం మారాలి. ఇవన్నీ మారాలి. అంటే ఈ విషయాన్ని ఆలోచిస్తే ఇంకా ఏదన్నా చేయాలన్నా కూడా ఇంకా నష్టమే జరిగేలాగా చేస్తున్నారు. కానీ దానికి విధానాల వల్ల కానీ దీనికంటూ రైతులు సొల్యూషన్స్ తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు నా చేతిలో ఉన్నంత మటుకు నేను మారుతానండి, కానీ అంతకు మించి సమస్య నేను డీల్ చేయలేకపోతున్నాను. అది సమస్య. అంటే రైతుగా ఆలోచిస్తే వాళ్ళ చేతిలో ఉన్నంత మటుకే కదా వాళ్ళు చేయగలుగుతారు. మిగిలిన వ్యవస్థ అంతా బాగాలేదు. ఇప్పుడు మన ఇల్లు క్లీన్గా పెట్టుకోగలుగుతాము, మిగిలిందంతా మన చేతిలో లేదు కదా. చేతిలో లేదు. అది సమస్య అన్నమాట. దానికి వ్యవస్థ మారాలి. మారాలి. భగవంతుడికి మనము మన ఆర్గానిక్ ఫుడ్డే సమర్పించాలి, ఓకే అన్నట్టుగా అదే రూల్, ఓకే. కానీ మనం ఈ హైబ్రిడ్గా ల్యాబ్లో గ్రోన్ సోనా మసూరి కానీ లేకపోతే కెమికల్స్ ఫార్మింగ్ చేసిన ప్రసాదాలు పెట్టడం కానీ నీకేం పుణ్యం వస్తుందో తెలియదు. టెంపుల్స్ని ఆర్గానిక్గా చేయగలమా? చేయాలంటే ఏం చేయొచ్చు? మేము అది కూడా ప్రయత్నం చేసామండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మొత్తం లడ్డూలోకి ఏవైతే చనా ఉందో అది మారుద్దాము అన్న ప్రయత్నము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి చేసాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. అదంతా కూడా మీరు ఇచ్చే ధర కంటే 5% మీరు ఎక్కువ ధర ఇస్తే మేము మొత్తం సప్లై చైన్లో బెనిఫిట్ తీసుకొస్తాము, అగ్రిగేట్ చేసి మేము సప్లై చేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు సప్లై చేశారండి. కానీ ఈ లోపల మళ్ళీ వాళ్ళు పాత పద్ధతిలోకి వెళ్ళిపోయి కాంట్రాక్ట్ ఇంకా తక్కువకి వస్తుంది, అంటే కాంట్రాక్ట్లు ఫ్లోట్ చేస్తాము అనే పద్ధతిలోకి వెళ్ళిపోయి మీరు మళ్ళీ బయట నుంచి కొంత 11 టెంపుల్స్కి 2 సంవత్సరాల పాటు సప్లై చేయగలిగారు రైతులు. ఓకే, సాధ్యం అండి, ఖచ్చితంగా సాధ్యం. అంటే నిజానికి భారతదేశంలో 52 లక్షల టెంపుల్స్ ఉన్నాయి ప్రసాదాలు ఇచ్చేవి. మేము అది కూడా లెక్క వేసాం, 52 లక్షల టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ అన్నీ కొనుక్కున్నా దాదాపు 3-4% మార్కెట్ అయిపోతుంది, అక్కడ పెరుగుతుంది కదా. అవును, అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి టెంపుల్స్, స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ క్యాంటీన్స్ ఇవి లెక్కేసుకుంటేనే మీకు దాదాపు 30-40% మార్కెట్ అండి అది. ఇప్పుడు అసెంబ్లీ క్యాంటీన్ కావచ్చు, పార్లమెంట్ క్యాంటీన్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, ఇవన్నీ లెక్కేసుకున్నాం అనుకోండి, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ మారచ్చు కదా. అంతే, నష్టం ఎలాగో చేస్తున్నారు, లాభం ఈ రకంగా అయినా చేయొచ్చు కదా. చేయొచ్చు. అంటే ఈవెన్ కార్పొరేట్స్ కూడానండి వాళ్ళ క్యాంటీన్స్కి కావాల్సిన ఫుడ్ ఎంత పడుతుందండి, 20% ఎక్స్ట్రా, బట్ యూ విల్ గెట్ ఆథెంటిక్ ఫుడ్. అవును, అలాగే గ్రామాలని అడాప్ట్ చేసుకోండి, మీకు కావాల్సిన ఫుడ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనము ఇంత డెవలప్ అయిన తర్వాత మనం ఒక 10 గ్రామాలు అనుకుంటే కానీ 10 గ్రామాల నుంచి మీరు నేరుగా కొనుక్కుంటారు అనుకుంటే దట్స్ 10 కోఆపరేటివ్స్ని అడాప్ట్ చేసుకోండి, మీకు కావాల్సినవన్నీ వాళ్ళు సప్లై చేయగలుగుతారు, డైరెక్ట్ మార్కెట్ చేయగలుగుతారు కదా. అంతే కదా. వీ నీడ్ టు థింక్ ఇన్నోవేటివ్లీ ఆన్ దిస్. అంతే, ఇన్నోవేషన్ అంటే ఇక్కడ ఉండాలి. అది ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదండి ఇన్నోవేషన్స్. ఈ సప్లై చైన్ ఇన్నోవేషన్స్ చాలా అవసరం. కృష్ణసుధ అకాడమీ గురించి, అగ్రో ఎకాలజీ గురించి వాళ్ళు చేసే వర్క్లో మీరు హ్యావ్ యూ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్? అంటే కృష్ణసుధ అకాడమీ ఏర్పాటు చేయటంలో నేనే కీలకమైన పాత్ర అండి. అంటే నాకు ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన అండి ఒకటి. అంటే ఏంటంటే మేము గ్రామీణ అకాడమీ పేరుతో ప్రారంభించాలని అనుకున్నాము. అంటే ఇందాకటి నుంచి మాట్లాడుకున్న సమస్యలకు పరిష్కారం చెప్పడానికి ఒక ఐఐఎం లాంటి సంస్థ ఏర్పాటు చేయాలి అని. అంటే ప్రాక్టీషనర్స్ టీచింగ్, అంటే ఊరికే క్లాస్ రూమ్లో వచ్చి 24/7 చెప్పడం కాదు, చెప్పేవాళ్ళు కాదు, ప్రాక్టీషనర్స్ టీచింగ్ అని. సో అట్లా ఒక సంస్థ పెడదాము అన్న ఉద్దేశంతో మేము అక్కడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి కృష్ణసుధ అకాడమీ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే అనివార్య కారణాల వల్ల కలిసి పనిచేయటం అవ్వలేదు. మేము సంస్థ అంతా ఎస్టాబ్లిష్ చేసే వరకు ఉన్నాము, ఆ తర్వాత మేము బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ జహీరాబాద్ దగ్గర మేము గ్రామీణ అకాడమీని సెటప్ చేసాము. సో ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది. కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి, కొత్తగా మొత్తము సెంటర్ అంతా కూడా సెటప్ చేస్తున్నాం. అలాగే మేము అజీం ప్రేమ్జీ యూనివర్సిటీతో కలిసి కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము.
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో పనిచేస్తూ ఉన్నాం ఈరోజు. సేంద్రియ వ్యవసాయం మీద కావచ్చు, సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము దాని మీద, అట్లాగే ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటే బాగుంటుంది అన్న దాని గురించి, అట్లాగే అగ్రికల్చరల్ మార్కెట్స్, పర్టికులర్లీ అగ్రి బిజినెస్ ఎట్లా డెవలప్ చేయొచ్చు, గ్రామాలలో రూరల్ ఎంటర్ప్రైజెస్ ఎలా డెవలప్ చేయొచ్చు, వీటన్నిటి మీద కూడా మేము అనేక రకాల కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. మా వెబ్సైట్స్ మీద దొరుకుతాయి. అట్లాగే ఇప్పటిదాకా నేను చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద డీటెయిల్డ్గా చూడాలనుకుంటే గిన సిఎస్ఏ వెబ్సైట్స్ మీద కానీ, మా లింక్డ్ఇన్ పోస్టులు కానీ చాలా ఉన్నాయి. అండ్ సస్టైనబిలిటీ మ్యాటర్స్ అని చెప్పేసి రన్ ఏ బ్లాగ్. సో మొత్తము అన్ని సమస్యల మీద విస్తృతంగా అనాలిసిస్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, దాంట్లో పేపర్స్ అన్నీ ఉన్నాయి. అట్లాగే మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలలో వచ్చే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలలో వ్యవసాయం ఎలా ఉండబోతోంది అన్న దాని మీద కూడా ప్రభుత్వంతో కలిసి కొంత అనాలిసిస్ చేసి వీఆర్ ట్రయింగ్ మార్పులు ఏం చేస్తే బాగుంటుంది అన్న దాని ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కెన్ రీడ్. అండ్ ఆల్సో ముఖ్యంగా కన్జ్యూమర్స్గా మీరు గిన వీలైనంత మటుగా సేంద్రియ ఆహారం కొనుక్కోండి. వీలైనంత మటుకి డైరెక్ట్గా రైతుల కోఆపరేటివ్స్ నుంచి కొనుక్కోవచ్చు. మాది సహజారం పేరుతో ఫార్మర్స్ కోఆపరేటివ్స్ నడుపుతారు హైదరాబాద్లో. సహజారం స్టోర్స్ ఉన్నాయి. ఆన్లైన్ sahajaram.com వెబ్సైట్ మీద కానీ, లేకపోతే ఎవరైనా మాకు కాల్ చేయొచ్చు. సో వీఆర్ దేర్. సో మేము చేయగలిగినంత సహాయము, అటు వ్యవసాయంలోకి వస్తామనుకున్న వాళ్ళు కానీ, అట్లాగే మంచి ఆహారం కావాలనుకుంటున్న వాళ్ళు కానీ మేము లింక్ చేయగలుగుతాము. అట్లాగే ఈరోజు గ్రామీణ వ్యవస్థకి ముఖ్యమైన అవసరం ఏంటంటే స్కిల్డ్ పీపుల్ సపోర్ట్ కావాలి. ఈ స్కిల్డ్ పీపుల్ సపోర్ట్ ఇవ్వగలిగితే చాలా మార్పు వస్తుంది. వాళ్ళకంతా వాళ్ళు గ్రామాలలో ఉన్న వాళ్ళు చేసుకునే పరిస్థితులు లేరు. అది ఎలాంటి స్కిల్ అయినా అవ్వచ్చు. అది మీరు రాసే స్కిల్ కావచ్చు, ట్రాన్స్లేషన్ చేసే స్కిల్ కావచ్చు, అకౌంటింగ్ చేయగలిగిన స్కిల్ కావచ్చు, మాట్లాడే స్కిల్ కావచ్చు. సో ఇఫ్ యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ స్కిల్స్, అంటే వీ కెన్ పూల్ ద స్కిల్స్ అండ్ దెన్ సపోర్ట్ దెమ్. అట్లాగే ఈ రూరల్ ఎంటర్ప్రైజెస్కి మెంటర్ చేయడానికి ఈ రెండు ఇవిగిన ఇఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ డూ కనెక్ట్ టు అస్. అంటే మా వైపు నుంచి సహాయం కావాలనుకున్నా, మాకు సహాయం చేద్దామనుకున్నా విల్ బి వెరీ హ్యాపీ టు కొలాబరేట్. వెరీ నైస్ అండి. తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ వాల్యుబుల్ టైంని తీసుకొచ్చి ఇన్ని ఇన్సైట్స్ షేర్ చేశారు కదా మన ఆడియన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ విద్వికా గ్రోత్ టాక్స్ అండి. థ్యాంక్ యూ. Thank you. Thank you.